నిమిషం మాట్లాడితే దెన్ యూ స్పీక్ అబౌట్ దిస్ 2 days ప్రోగ్రామ్, దెన్ సార్ అలాగే విల్ డూ సార్, ఇట్. అలాగే సార్. ఓకే పద్మ, రెడీ సార్, రెడీ సార్. అంటే మెసేజ్ రాలే. ఓం శ్రీ సాయిరాం, ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప సర్వదేవత అతీత స్వరూపుడు స్వామివారి పాద పద్మాలు ప్రణామం చేసుకుంటూ అందరికీ సాయిరాం అండి. పెద్దలు పూజ్యులు డిఎస్ శాస్త్రి గారికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇట్స్ పర్ఫెక్ట్లీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ అస్. గుండె మీద ధైర్యం చేసుకుని ధైర్యంగా చెప్పండి. అందరూ గుండె మీద చేసుకుని చెప్పొచ్చు, వీఆర్ వెల్కమింగ్ 2020 వెరీ హ్యాపీలీ. వర్క్డ్ హార్డ్ ఫర్ 365 days. ఇక రాత్రి నుంచి మొదలు పెడతారు హ్యాపీ బర్త్డే, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి అందరూ చెప్పండి. మాకు 360 రోజులు కష్టపడి పనిచేసిన వాడికి 366 రోజు హ్యాపీగా ఉండక ఎలా ఉంటుంది సార్? దిస్ ఈస్ ద మెసేజ్ భగవాన్ గివెన్. వర్క్డ్ హార్డ్ ఫర్ 365 days స్పిరిచువల్ డేస్. కాలము ఆగదండి, కానీ కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవడం రుద్రం నేర్పుతుంది మనకి. ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ ది టైం. ఎలా గడిపినా అయిపోతుంది 24 గంటలు. బట్ హౌ? ఎందుకంటే గతించిన కాలం రాదు. గతించిన కాలము దాటిపోయిన జలం. టైడ్ అండ్ టైం కెనాట్ బ్రింగ్ బ్యాక్. వెనక తీసుకురాము ఎవరు. కేవలం కాల స్వరూపుడు అనుకుంటే తప్పితే ఈవెన్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా కాలానికి బంధీకృతులు అయిన వారు మాత్రమే. ఎక్సెప్ట్ కాల స్వరూపుడు స్వామి వారు అనుకుంటే హీ కెన్ బ్రింగ్ బ్యాక్. అది కూడా ఆయన ఇష్టం, మన ఇష్టం కాదు. అటువంటి పవిత్రమైన కాలాన్ని దాదాపు 360 రోజులు వితౌట్ అవర్ నాలెడ్జ్ కంప్లీటెడ్ 2023. ఈ యజ్ఞానికి మణిదీపం ఏంటంటే, సరే ఎప్పుడైనా ఒక రోజు రుద్రం కనుక అప్లోడ్ చేయడం లేట్ అయితే మన శ్రోతలు ఆగర్లేదు సార్. సరే ప్లీజ్ అప్లోడ్ డిఎస్ శాస్త్రి గారు రుద్రం. అలాగా ఇట్స్ వే ఆఫ్ లైఫ్. జీవన విధానం అయిపోయింది సార్. జీవన విధానమే కావాలి రుద్రం అనేది. ఏదో చదివామయ్యా శతరుద్రయం అతిరుద్రం ఇవన్నీ కూడా సార్ చెప్పారు. అవన్నీ కూడా అందులో ఏముందో తెలియకుండా చేస్తారు. రేపు మేము కూడా పోతున్నాం. మళ్ళీ ఆల్రెడీ ఇంకో ఇన్విటేషన్ వచ్చింది సార్. 11 సార్లు చేస్తారట గుడివాడ సమితిలో. అంతే చేస్తారు హంగామా. నేను చూశాను ఆల్రెడీ హంగామా. సరే ఆవిడ ఇన్విటేషన్ పోతున్నా. బట్ ప్రాక్టికల్లీ వాటి రుద్రం అనేది తెలిసేది ఇక్కడ మాత్రమే సార్. అంటే ఈ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఆల్సో. ఇప్పుడు 11 సార్లు రుద్రం చేసినప్పుడు అసలు రుద్రం ఏం చెప్తోంది ఒక 2 మాటలు కనుక చెప్తే చూద్దాం సార్. ఎప్పుడైనా చూద్దాం. మీ చేతనే ఆ 11 రుద్రీయం చేయిద్దాము. తప్పకుండా అవుతుంది సార్, డెఫినెట్లీ. అద్భుతం సార్. కాలం ఎలాగ తెలియకుండా అయిపోతుందంటే ఆదివారాలు మళ్ళీ ఇప్పుడు ఆదివారం వస్తుంది. ఇట్స్ రొటీన్ సార్. అంటే పూర్ణంలో తిరుగుతున్నాం మనం. తిరగాల్సిందే పూర్ణంలో. అసంపూర్ణమైన పట్టుకోవద్దు. పూర్ణమైన ఆధ్యాత్మికంలో జీవితం గడుపుతున్నాము. దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ లివింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇన్ డైలీ లైఫ్. అంటే నిత్య జీవితంలో ఆధ్యాత్మిక సాధన అంటే ఇది సార్. పొద్దున్న 4:30 లేస్తారు మా గ్రూప్ లో సభ్యులు. నగర సంకీర్తనలో పాల్గొంటారు సార్. అదే 6:30 మళ్ళీ పూజలు పునస్కారాలు. ఎప్పుడు 10 అవుతుందని ఆగలేరు. మళ్ళీ 1 గంట దాకా. మళ్ళీ మధ్యాహ్నం చాలీసాలు, మళ్ళీ సత్సంగాలు, సాయంత్రం భజనలు. ఇది సార్ జీవన విధానం. ఇంతకంటే ఆనందకరమైన ఏం కావాలి సార్? సార్ మీరు మీట్లో ఉన్నారు, ఓపెన్ చేసుకోవాలి సార్. యూఆర్ మీట్. కూడా గుడివాడ సమితి సార్ ఎంత కాకతాళీయంగా ఎలా అంటే, ఆవిడకి సంకల్పం వచ్చిన రోజు నేను అడుగు పెట్టాను 28 days బ్యాక్. She had a sankalpa to perform 7 days Nama Sankirtan, Akhanda Nama Sankirtan. She had a sankalpa in the night. I was there in the morning. నాకు ఫోన్ లో చెబుదాం కాకుండా నన్ను ఫిజికల్ గా పంపించారు 28 రోజుల క్రితము. ఆ రోజు ఆవిడ ఆహ్వానించింది సార్. ఆవిడ ఆహ్వానానికి బందీకృతులే ఒక 2 days ఉన్నాం సార్. అద్భుతం సార్. అంటే ఆయన భుజాల మీద చేస్తే ఆయన పర్ఫెక్ట్ గా నమ్మటి ఒక త్రిమూర్తి అండి. ఒక పర్ఫెక్ట్ శ్రీమూర్తి వారణాల ప్రోగ్రామ్ చాలా మంది ఉన్నారు ఆవిడకి సుశిక్షితులైన సైనికులు. బట్ అటువంటి సుశిక్షితులైన సైనికులు డెవలప్ చేసిన ఆ తల్లి ఆవిడ చలసాని ఈశ్వరమ్మ గారు.
ఆవిడ మాట అంటే వేదం సార్. ఎక్కడెక్కడి నుంచో బ్యాచ్ 20 మంది పరిగెత్తుకొస్తారు సార్. అంటే 12 గంటలు చేస్తారు. ఏ టైం అంటే స్టిపుల్ అయితే టైంలో అలాగ వస్తున్నారంటే హౌ మచ్ ఆ పల్లెటూరు వాళ్ళు వచ్చి హనుమాన్ జంక్షన్ ఆ పెడన నుంచి పాడుతున్నారండి. ఎంత ఆర్ట్ అంటే వాళ్ళు రాగయుక్తంగా పాడుతున్నారా, వాళ్ళకి సంగీత వాళ్ళకి ఆర్తితో పాడుతున్నారు సార్. ఆర్తి, దట్స్ ఆల్ రైట్ వర్డ్, ఆర్తి. అది సార్ నేను అనిపించింది. ఎందుకంటే నేను జయగురు ఓంకార వింటే భజన నాకే ఆస్తి. ఈ జయగురు ఓంకార ఇట్లా పాడతారా అని అనుకునేవాడు, వంకలు పెట్టేవాడు చాలా మంది ఉంటారు. నేను ఒకటే అనుకున్నాను, ఆవిడ ఎంతో ఆర్తితో పాడిందండి. అటువంటి ప్రోగ్రామ్ సంకల్పం 7 రోజులు చేయటం అంటే సార్ ఒక యజ్ఞం సార్, మహాయజ్ఞం. 7 days ప్రోగ్రామ్. ఆవిడకి మహాతల్లికి ఆ సంకల్పం రావటం, స్వామి సాక్షాత్ అక్కడ కూర్చొని రన్ చేస్తున్నాడు ఈ ప్రోగ్రామ్. ఈ పెద్దలు పూజ్యులు కోటేశ్వరరావు గారు 5 రోజులు బట్టి అక్కడే ఉన్నారు సార్. నో రిక్వెస్ట్ ఈ కోటేశ్వరరావు గారు 2-3 నిమిషాలు మాట్లాడండి సార్ ఈ కార్యక్రమం మీద. ఓం శ్రీ సాయిరామ్. ప్రప్రథంగా శ్రీ సాయి గణాధిపాయ నమః. డిఎస్ శాస్త్రి గారికి కూడా ఒక్కసారి ఆయన ఓర్పుతో కూర్చున్నందుకు వారికి ప్రప్రథమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇంత క్రితం చేసినట్టు సుబ్బరత్నం గారు కేవలం పి సుశీలే పాడుతుంది అనుకుంటుంటే ఎవరిలో పి లీల కూడా కలిసింది. పి సుశీల ఎవరో పి లీల ఎవరో కనుక్కోనంతగా వారు మరి సోదరిమణిలో సహచరులు మరి సఖులు ఆత్మీయులు. నిర్మలమ్మ గారు సాయిరామ్, నిర్మలమ్మ గారు నాకు హెల్పింగ్ వచ్చింది ఆవిడ. అంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, అందువల్ల హెల్ప్ కి రమ్మన్నాను. అన్ని బిడ్డ అందించింది పాటల సమయానికి చక్కగా. ఆమె లాస్ట్ మేమిద్దరం పాడితే మా సమితిలో చాలా మెచ్చుకునే వాళ్ళు అన్నమాట. ఈ పాట శ్యామల కోమల కృష్ణామురారికి ఫేమస్ అన్నమాట. మేమిద్దరం అట్లా హెల్పింగ్ వచ్చింది శ్యామల గారు. పి సుశీల సుబ్రహ్మణ్యం గారికి, పి లీల మా నిర్మలకు స్వామివారి యొక్క దివ్యాశీస్సులు ఉండాలని కోరుకుంటూ మనం ఒక్కసారి గుడివాడ విశేషాల్లో కొద్దామమ్మా. స్వామి యొక్క దివ్యానుగ్రహంతో చలసాని ఈశ్వరమ్మ గారు యొక్క సంకల్ప బలంతో అక్కడ 25/12/23 సాయంత్రం 5 గంటల నుంచి రేపు 1వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు నిరాటంకంగా నిరాటంకంగా మరి అవిఘ్నంగా మరి మహాప్రవాహ వేగంగా జరుగుతున్నటువంటి నామ సప్తాహంలో గురువు గారితో సహా పాల్గొనడం జరిగింది. గురువు గారు 29వ తారీఖున వేయించేశారు. ఆయన వచ్చి రావడంతో ముందర భజనలో పాల్గొన్నారు. మా పర్యటనలో ముఖ్యమైనటువంటి సూత్రాలు ఏంటంటే భజనలో పాల్గొనటము, ఆత్మీయ స్పర్శ, నిత్యాభిషేకంలో పాల్గొనటము, క్షేత్ర దర్శనము, గ్రంథ బహుకరణ, అలాగే మరి అక్కడ ఉన్నటువంటి కార్మికులకు అనాథలకు ఆర్థిక సాయం చేయటం, అలాగే ఫోటో పరంపర, గ్రంథ బహుకరణలు, ఆత్మీయ సత్కారాలు ఇవన్నీ కూడా అక్కడ చోటు చేసుకున్నాయి. ఆ 29వ తారీఖు గురువు గారు రావడంతో మేము భజనలో పాల్గొనడం జరిగింది. అప్పుడు కరెక్ట్ గా పోరంకి భజన మండలి వచ్చింది. ఆ పోరంకి భజన మండలికి మా మండలి పోగై 2 మండళ్ళు ఉభయ మండళ్ళు మంచి గాత్రాన్ని అందించినాయి. అందుట్లో మన గురువు గారి యొక్క కుమారుడు ఎం రాజశేఖర్ ఎక్కువ పాటలు పాడటం జరిగింది. అందుట్లో అక్కడ వాద్య సహకారాలు కూడా డోల్ అండ్ మంచి తాళాలు, కంజీరాల యొక్క సహాయం ఉండటంతో మన భజన పాటలకు మంచి ఊపు తూపు వచ్చింది. అక్కడ ఉన్నటువంటి వారితో కూడా పరవశించడం జరిగింది, మేము కూడా పరవశించడం జరిగింది. ఆ విధంగా మన మధ్యాహ్నానికి భోజనం చేసుకొని గురువు గారితో సహా మేము శ్రీ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మోపిదేవి అనేటువంటి మరి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయాన్ని సందర్శించడం జరిగింది. ఆ తర్వాత శ్రీకాకుళానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆంధ్ర శ్రీ మహావిష్ణువు యొక్క సందర్శనం జరిగింది. అక్కడ స్వయంభూ ఆంధ్ర మహావిష్ణువు అక్కడ శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యత రాసినటువంటి ప్లేస్ ని చూడటం జరిగింది. అలాగే మరి అక్కడ మహావిష్ణు దేవాలయానికి మిగతా దేవాలయాన్ని కూడా మంచి అన్నంతో సభకులతో ఉట్టిపడుతున్నప్పటికీ ఆ స్వయంభూ దేవాలయానికి ఎలాంటి సంస్కారాలు లేకుండా ఒక 1000 సంవత్సరాల నాడు ఏ విధంగా అయితే ప్రతిష్ఠ జరిగినటువంటి రాళ్లతో పెట్టారో అలాంటి రాళ్ల యొక్క దేవాలయంలోనే ఆ స్వామి వారు వేయించేసి అందరినీ అనుగ్రహ సంపత్తి బహుకరిస్తున్నారు. ఇవన్నీ కూడా చూసాం. గురువు గారు కూడా తన్మయం చెందారు. ఇలాంటి దేవాలయాలు కృష్ణా జిల్లాలో ఉన్నాయని వచ్చాం. ఆ విధంగా క్షేత్ర దర్శనం కూడా జరిగింది. తర్వాత మరుసటి రోజు మరి శంకర సరస్వతి దంపతులు వచ్చి మమ్మల్ని ఆనందంలో ముంచారు. అంతే. అసలు వాళ్ళు చూడంగానే
పార్వతి పరమేశ్వరులు చూసినట్టుగా ఉంది. వారు కూడా గురువు గారిని సార్ సత్కరించారు. నేను సార్ నాకు వాళ్ళతో పాటు ఒక శాస్త్రి వాళ్ళతో పాటు ఒక ఆయన వచ్చారు సార్. కోటేశ్వరరావు గారు ఎంత ఆర్ద్రహృదయం అంటే నేనే ఏడుస్తానంటే నాకంటే మిన్న సార్ కోటేశ్వరరావు గారు. ఆ హృదయం ఎంత నవనీత హృదయం సార్ ఇది. ఐ హావ్ సీన్ దిస్. ఆనంద బాష్పాలు అందరికి రావు సార్. చాలా మంది కూర్చున్నారు మందిరంలో. నిన్న చెప్తున్నాను, నేను అలా కూర్చున్నామండి. ఎదురుగా ఒక అతను అండి చాలా భయంకరమైన స్థితిలో వీళ్ళకి అనుకూలం ఏంటంటే సార్, గుడివాడలో వర్క్ నడుస్తుంది సార్. ఈ బహుశా ఇప్పుడు దీని గురించే కావచ్చు, ఈ సప్తాహం వినండి, సాయిబాబా గుడి ముందు పోండి మీ అందరూ. యూ మస్ట్ గో, దేర్ ఇస్ నో అదర్ వే, ఓన్లీ వన్ వే, సాయి మందిర్ రోడ్. ఎవడు గుడివాడలో పోవాలన్నా, ఎవడు గుడివాడ నుంచి రావాలన్నా సాయి మందిరం ముందు పోవాల్సిందే సార్. వాడికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నామం చెవిలో పడాల్సిందే సార్. ఒక లుక్ ఇటు ఎప్పుడైతే చెవిలో పడిందో ఒక దృష్టి ఇటు మందిరం వైపు వేసిన వాళ్ళు నేను చాలా మంది చూశాను సార్. అటువంటి స్థితిలో ఒళ్ళంతా భయంకరమైన, అంటే భగవంతుడు ఎందుకు భగవంతుడు సృష్టి ఆయనకే తెలియాలి. అటువంటి పరిస్థితిలో సార్ ఎంతగా చేతిలో ఏవో పదార్థాలు పట్టుకుంటూ ఆ సాయిబాబా కటౌట్ దగ్గరకు వచ్చి దండం పెట్టుకుంటున్నాడు సార్ ఒకతను. అతను చూడంగానే నేను చూశాను, ఎంతమంది దారిలో పోతున్నారు ఎవరు కూడా చూసిన వాళ్ళు అతని దగ్గరకు వచ్చి ఆ యొక్క బ్యానర్ మీద సాయిబాబా మూర్తిని స్పర్శించుకుని దండం పెట్టుకుంటే నా హృదయం కరిగిపోయింది సార్. ఎందుకంటే సార్ కరగాలి సార్, అటువంటి వాళ్ళు చూసినా కరగకపోతే మన సాయి భక్తులను చెప్పుకోను. నాకైతే వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్ టు సే సాయి డివోటీ వితౌట్ మెల్టింగ్ అవర్ హార్ట్ బై సీయింగ్ ద సిచ్యుయేషన్ ఆల్సో. మా సార్ అన్నట్టుగా ఒక అవకాశం కలిగించారు సార్ నాకు భగవంతుడు అక్కడ, కోటేశ్వర గారు. ఆ విధంగా మరి భజనలు జరిగినాయి. తర్వాత గ్రంథ బహుకరణలు నేనే అనేటువంటి గ్రంథం శంకర సరస్వతి గారు బహుకరించడం, మరి గురువు గారిని మంచి ఆత్మీయంతో సత్కారాలు జరిగినాయి. ఈశ్వరమ్మ గారు, మరి సరస్వతి గారు వీరంతా కూడా సత్కారాలు చేశారు. అలాగే గురువు గారు కూడా మరి అందరికీ ఆత్మీయంతో సత్కారాలు చేశారు. అలాగే మిగతా వాళ్ళు కూడా సత్కారాలు చేసుకోవడం జరిగింది. మరి పరమేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిత్య రుద్రాభిషేకంలో మరి గురువు గారు మేము కూడా తెచ్చి కొంచెం సభ మనం అభిషేకం చేసుకోవటం మీకు అవకాశం దొరికిందండి. అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ అందరికీ కూడా గురువుగారు పేరును పిలిచి అందరికీ ఆర్థిక సహాయం చేయటం అక్కడ వారందరికీ కూడా ముచ్చటేసింది. అంటే బాబా గారు మరి సేవ చేయటం అంటే ఊరికి చెప్పడం కాదు, సేవ చేసి చూపించడం అనేటువంటిది అక్కడ ఆ పరమార్థం ఉంది. ఇందాక గురువు గారు చెప్పినట్టు ఒక పిచ్చగాడు మోయలేని బరువుతో వచ్చి ఆ బరువులన్నీ దించి కేవలం బాబా గారికి కాదు, బాబా గారి బ్యానర్ కు మాత్రమే నమస్కారం చేస్తూ గురువు గారి కథ పడింది. బాబా గారు బాగా చెప్పారు సార్. బాబా గారు కాదు, బాబా గారి బ్యానర్ కు నమస్కారం చేస్తున్నాడు చేశాడండి. అది మన గురువు గారి యొక్క దృష్టిలో పడింది. వెంటనే ఈయన సీట్ల నుంచి కదిలారు. అక్కడికి వెళ్ళి ఆయనకి ఎంత వచ్చిందో తెలియదు, వాడి చేతిలో పెట్టి వాడి పాద నమస్కారం చేసి, సార్ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనేటువంటి ఆశ్చర్యంలో అతను ఈ పూట కడుపు నిండినట్టే, గురువు గారి యొక్క దయ వల్ల 2 రోజులు మనకు భోజనం లభించినట్టే అనేటువంటి ఆత్మ సంతృప్తితో అతను ఆ నైరాశ్యంలో వీడి ఎంతో ఆనంద బాష్పాలతోటి ఆ పిచ్చగాడు వెళ్ళడం జరిగిందండి. ఈ విధమైనటువంటి అమృత సంఘటనలు మాకు కొన్ని మాత్రమే తెలుసు. గురువు గారు ఏ సందర్భంలో ఎవరెవరికి చేశారో మాకు అసలు కొన్ని విషయాలు తెలియదు. ఆయన ఇవన్నీ కూడా చెప్పరు కూడా ఒక్కోసారి. అంటే ఇది ఆయన నైజంగా భావించాం. నిజంగా డివోటీ అంటే ఇలా ఉండాలి. సర్వాల్ అంటే దాంట్లో ఉన్నటువంటి అర్థం ప్రమార్థం ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఆ విధంగా మరి అందరికీ కూడా వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఫొటోసు, విభూతి పేరున పిలిచి ప్రతి ఒక్కరిని పిలిచి, అక్కడ సంతానం లేనటువంటి వారు కొంతమంది ఉన్నారు, వివాహాలు కానటువంటి వారు కొంతమంది ఉన్నారు, అయినా కూడా సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా పరామర్శించి వాళ్ళందరికీ స్వామి యొక్క దివ్యానుగ్రహంతో వారి ఇంట్లో కురుస్తున్నటువంటి వర్షాన్ని, ఆ విభూతి వర్షాన్ని వారికి కించిత్ పంచిపెట్టడం జరిగింది. వారి యొక్క సమస్యల పరిష్కారం తప్పకుండా జరుగుతుందని మనకు చెప్పడం జరిగింది. మా ఈ టీములో ధారా గిరిజ, ధారా నారాయణమూర్తి మాకు మార్గదర్శకంగా ఉండి ఆ మోపిదేవి మరి ఆంధ్ర మహావిష్ణువు సందర్శనంలో ఎంతో సహకరించి మాకంటే కాల వ్యర్థం కాకుండా సకాలంలో మాకు దర్శనాలు లభించేటట్టు చేసి వారు కూడా
మాకెంతో సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొత్తం ఈ టీంలో 15 మంది సభ్యులు, నా యొక్క లెక్కల ప్రకారం 15 మంది ఏఎస్పి సభ్యులు మనకు గుడివాడలో, వాళ్ళు దూరస్తులు దగ్గరస్తులు అందరూ కూడా మాకు తగలటం జరిగిందండి. ఆ విధంగా అన్ఎక్స్పెక్టెడ్ గా, అనూహ్యంగా గుడివాడలో ఈ సప్తాహ సందర్భంగా 15 మంది మేము ఆత్మీయంగా మాట్లాడుకోవటము, ఆత్మీయ స్పర్శ జరగటము, మన ఏఎస్పి యొక్క విశేషాలన్నీ కొత్త వారికి పరిచయం చేయటము, వారిని కూడా వచ్చేలాగా చేయటానికి ఎంతో దోహదం చేసినాయి అని సంతోషంగా తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికే చాలా కాలాతీతమైంది. ఈ విధంగా గుడివాడలో యాత్ర బాగా జరిగింది. మరి గురువు గారు వచ్చినందుకు అంటే ఆయనకి తెలీదు, చలసాని ఈశ్వరమ్మ గారు ఎంతో పరమానంద భరితురాలై నా 2 చేతులు పట్టుకొని, ఏమంటే గురువు గారు రావటమే కాదు, చాలా మందిని తీసుకొచ్చారు, మాకు జయప్రదం చేశారు, మా నామ సప్తాహానికి మంచి ఒక పుష్టిని దృష్టిని కలిగించారని ఆమె స్వయంగా ISI సర్టిఫికెట్ నాకు మంజూరు చేసింది నేను వచ్చేటప్పుడు. ఆ విధంగా ఇది గురువు గారికి తెలియదు ఈ విషయం, ఇది పరోక్షంగా జరిగినటువంటి విషయాలు. ఆ విధంగా గురువు గారికి అందరూ కూడా కృతజ్ఞతాభావంతో, అక్కడ అన్నపూర్ణ గారు వీళ్ళంతా కూడా కృతజ్ఞతాభావంతో గురువు గారిని, మేము వచ్చినా కూడా మా స్మరణలోనే వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి ఇప్పుడు మాకు పూర్తిగా నమ్మకం ఉందన్నమాట. వారు నిజంగా మమ్మల్ని రోజు తలుచుకుంటున్నారు. మరి ఈ మధుర క్షణాలు, ఈ 3 రోజుల యొక్క మధుర క్షణాలు వాళ్ళు చక్కగా అమన్నానంద భరితులై ఎంతో ఆనంద పారవశ్యంతో, ఎంతో నామ సప్తాహంలో భాగంగా ఆ ఆనందంతో పాటు ఈ పరమానందాన్ని కూడా పంచుకోవటంలో మరి గురువు గారి యొక్క దర్శన ఒక ప్రత్యేకత సంతరించుకుంది అనేటువంటి విషయం చివరిగా ఒక్క మాటలు చెప్పుకుంటూ మరి మీ యొక్క రుద్రాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాము. ఈ విధంగా మాకు గుడివాడ సందర్శనలో పాల్గొన్నటువంటి వారికి, మాకు సహాయ సహకారాలు అందించినటువంటి వారికి, మరి పుస్తక బహుకరణలు చేసినటువంటి వారికి, ఆత్మీయ సత్కారాలు చేసినటువంటి వారందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుంటూ మరి గురువు గారికి మరొక్కసారి ఈ శుభాభివందనములు తయారు చేసుకుంటూ మనం ఇప్పుడు రుద్రంలోకి వెళ్దాం. ఓం శ్రీ సాయిరామ్. సార్ శంకర్ సరస్వతి గారు ఒక నిమిషం మాట్లాడమ్మా. సాయిరామ్ అండి. గురువు గారికి, భగవాన్ సత్సాయి బాబా వారికి, శాస్త్రి గారికి ప్రేమపూర్వక శుభనమస్సులు తెలియచేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. గుడివాడలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరానికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నా పూర్వజన్మ సుకృతముగా భావిస్తున్నాను. ఇక్కడ నాకు 2 విషయాలండి. ఒకే షాట్తో 2 దెబ్బలని అంటారు కదా పెద్దవాళ్ళు, అలాగా నేను ఎప్పటి నుంచో గురువు గారిని మెడ్రాస్ వెళ్ళి చూడాలంటే అది నాకు పాసిబుల్ అవ్వట్లేదు. ఎందుకంటే మా వారి ఆరోగ్య దృష్ట్యా, అంచేత ఎట్లా గురువు గారిని చూడాలి అని, సరే వారు గుడివాడ వస్తున్నారని తెలుసుకున్నాక వెంటనే నేను గుడివాడ వెళ్దామండి అని చెప్పేసి అంటే ఈయన కూడా ఓకే అన్నారు గురువు గారిని చూడడానికి. సో గురువు గారి దర్శనం జరిగింది, ఎంతో ఆనందించండి. ఆ రోజు మేము గుడివాడలో గడిపినటువంటి మధుర క్షణాలు, మేము ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి 12 వరకు అవే ముచ్చడించుకున్నామండి. ఒక్కొక్కరి గురించి, ఒక్కొక్కరి ఆప్యాయత గురించి, అనురాగం గురించి ఎంత చెప్పుకున్నాం అనమాట. మన గురువు గారు శ్రీ లక్ష్మీనారాయణ గారి ఆప్యాయత వెళ్ళగానే హగ్ చేసుకున్నారు. నాకు నిజంగా మా నాన్నగారు దగ్గర ఉన్నట్లుగా అనిపించింది అనమాట. వారు నాకన్నా చిన్నవారు అన్నట్టుగా ఆప్యాయత, మా నాన్నగారు చూపించిన ఆప్యాయత నాకు కనిపించిందండి గురువు గారిలో. చాలా ఆనందపడిపోయింది నేను. తర్వాత వారు నాకు ఎంత చక్కగా ఒక చీర జాకెట్, నిజంగా ఆ రోజు మా మ్యారేజ్ డే అండి, నేను మర్చిపోయాను. ఇంటికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది, నా మ్యారేజ్ డే రోజు స్వామి వారు గురువు గారి చేత నాకు బట్టలు కూడా మా ఇద్దరికి పెట్టించారని నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట. తర్వాత గురువు గారి గురించి మేము చాలా ఆలోచించాం. ఏంటంటే వారి ముఖ వర్చస్సు, విట్ల గారు అదే అంటారు, ముఖ వర్చస్సులో అసలు స్వామి వారి దివ్య తేజస్సు కనబడుతుంది నాకు. అంటే నేను అన్నా అనమాట, వారు ఎప్పుడు కూడా స్వామివారి సేవల్లో, తర్వాత భక్తులను ఎలా తరింపజేయాలనేటువంటి ఆలోచనలోనూ ఆచరణలోనూ అనుష్ఠించడంలోనే ఉంటారు ఆయన. ఎప్పుడు ఆలోచన అదే ఆయనకి. అంచేత స్వామివారి కరుణ ఎక్కువగా ఉంది వారి మీద అని మేము ఇద్దరం ముచ్చటించుకున్నామండి. తర్వాత కోటేశ్వర గారు ఆప్యాయత, అనురాగం అసలు మరవలేంది. పాపం దగ్గరికి వచ్చి విష్ చేసి తర్వాత ఆప్యాయతగా పలకరించి, అమ్మ భోజనం చేశారు, అది చేశారు, చాలా ఆప్యాయత చూపించాడు ఆయన. సోదర భావాన్ని నేను చాలా అనుభవించి ఆనందించాను నేను. తర్వాత అక్కడ అన్నపూర్ణ గారు, తర్వాత శోభా మీనాక్షి గారు,
చాలా ఆనందించారు. వారి సన్నిధిలో నేను చాలా ఆనందాన్ని పొందాను. తర్వాత ఈశ్వరాంబ గారండి, ఈశ్వరాంబ గారు త్యాగమే త్యాగము. ఆ ఈశ్వరాంబ అని పేరు పెట్టుకున్నందుకు ఆవిడ స్వామిని తన కుమారుడుగా చూసుకుంటున్నారట. ఆ ఇంటికి, ఆ సమితికి అటు ఇటు మొక్కలు, అసలు ఖాళీ స్థలాలండి, చెట్లుంటాయి. ఆ ఇంట్లో వారు ఒక్కరే ఉంటారంట. వారి కుమారుడు స్వామి అంట. ఆవిడ చెప్తున్నారు, నా కుమారుడు స్వామి, ఆయనే చూసుకుంటారమ్మా అన్ని, నాకేం భయం లేదు అని చెప్తున్నారండి ఆవిడ. ఈశ్వరమ్మ అంటే ఈశ్వరమ్మ అంత త్యాగమూర్తి అండి ఆవిడ. సార్థక నామధేయురాలు అనిపించారు నాకు. తర్వాత చాలా మధురంగా అందరూ కూడా పాటలు పాడు. రాజేష్ గారండి, గురువు గారి కుమారుడు, ఎంత ఆప్యాయత చూపించారో, ఎంత వినయశీలుడో ఆయన. నాకు ఎంత ముచ్చటేసిందో అనమాట. ఆయన ముద్దు కూడా పెట్టుకున్నాను అనమాట చేతులతో. అంత ఆనందంగా అనిపించింది రాజేష్ నాకు. తర్వాత ఇక అందరూనండి, అందరూ కూడా ఆప్యాయత చూపించారు. ఆయన విఠల్ గారికి అసలు పాటలు పాడడం చాలా ఇష్టం. ఆయన 10 పాటలు పాడుకున్నారు అక్కడ. యాక్చువల్ గానండి విఠల్ గారికి కొన్ని కారణాల వల్ల ఏంటంటే మాట వచ్చేది కాదు. మన గురువు గారు ఇచ్చినటువంటి విభూది రోజు నీళ్ళల్లో తాగటం వల్ల, దాన్ని ధరించటం వల్ల కొంతవరకు, తర్వాత ఏమో సాయి చాలీస నిత్యం చదవటం వల్ల కొంతవరకు, మొత్తానికి ఆయన ఆరోగ్యం బాగుపడి మాట సరిగ్గా వచ్చి ఈ పాటలు కూడా అమోఘంగా పాడేసిన, పూర్వకాలం ఎలా పాడేవారో ఆ విధంగా పాడుతున్నారండి. ఇదంతా కూడా మన గురువు గారి ఆశీస్సులు, వారి విభూతి ఇచ్చిన విధానము, ఇదంతా కూడా స్వామి కరండి. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. అది మర్చిపోలేమండి. గుడివాడ వెళ్ళినటువంటి అక్కడ కలిసినటువంటి భక్తులు, పరమేశ్వరరావు గారు, వీళ్ళని పరమేశ్వరరావు గారు శ్రీమతి, మాలో కలిగినటువంటి డిస్కషన్, ఇవన్నీ కూడా అస్సలు మర్చిపోలేమండి. మధురమైనటువంటి అనుభవం అండి. అది చిరస్థాయిగా నా మైండ్లో ఉండిపోతుంది. గురువు గారు మా పెళ్లి రోజున బట్టలు పెట్టినందుకు స్వామివారే స్వయంగా ఇచ్చారని నేను భావిస్తున్నాను. స్వామివారే మన గురువు గారి ద్వారా పంపించారు. స్వామి గారే మా వివాహాన్ని నిర్ణయించారండి, చేసుకోమని చెప్పారు వారు. ఈ రోజేమో మాకు బట్టలు కూడా పెట్టించారండి. ఇది ఎప్పటికీ మర్చిపోలేనటువంటి సుదినము. అది బంగారు అక్షరాలతో నేను నా జీవితంలో రాసుకోవాల్సినటువంటి, చిరస్థాయిగా గుర్తించుకోవాల్సినటువంటి దినము 29/12/2023. సాయిరామ్ అండి, అవకాశం ఇచ్చినందుకు మహా ఆనందంగా ఉందండి. అది తలుచుకుంటే ఇప్పుడే నాకు ఆనందంగా ఉంది. మా ఇద్దరికి కూడా సాయిరామ్ అండి. సాయిరామ్ గురుగారు, ఒక్క విషయం మర్చిపోయినానండి. మనం 29వ తారీఖు ఎం రాధిక, మేము క్షేత్ర దర్శనం నుంచి రాగానే అక్కడ ప్రజెంట్ అయిందండి. ఆ అమ్మాయి ఆ నైట్ మొత్తం 6 గంటల నుంచి దాదాపు తెల్లవారుజాము 4 వరకు కూడా మన ఏఎస్బి ఒక క్రియాశీల కార్యకర్త ఏ స్థాయిలో భజనలో పాల్గొంటుందో, ఎలా పాల్గొనాలో, ఎలా నిష్ఠగా ఉండాలో అమ్మాయి మొత్తం కరెక్ట్ గా 6 o'clock నుంచి అప్పటిదాకా జరిగినటువంటి టీమ్స్ తో 10 గంటల వరకు అడపాదడపబడింది. అక్కడి నుంచి 4 గంటల వరకు కూడా తాను ఒక్కతే ఎన్ని పాటలు పాడుకుందో అవన్నీ కూడా పాడుకొని మన ఏఎస్బికి ఒక కీర్తిని, స్ఫూర్తిని తీసుకొచ్చినటువంటి మా రాధికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కీలక వ్యక్తులైనటువంటి ధారా గిరిజకు, నారాయణమూర్తి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాయిరామ్ సార్. ఒక్క నిమిషం సార్, వాళ్ళిద్దరి గురించి చెప్పాలి సార్. బాబు అతను చాలా కుతూహలంతో ఉంటాడు. నారాయణమూర్తి వాళ్ళ ఇంట్లో విభూతి వర్షం సార్. ఇప్పుడు వేమూరులో ఎస్ గారు వాళ్ళ ఇంట్లో మొన్న నేను తుఫాన్ అప్పుడు వెళ్ళాను కదా, అప్పుడు విభూతి వర్షం గురించి యాక్చువల్లీ సార్. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకంటే చెప్తున్నారు సార్, వాళ్ళు కారు వేసుకొచ్చారు సార్. వాళ్ళు వచ్చారు, చూశారు, వాళ్ళ దారిన వాళ్ళు న్యాచురల్ గా వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోవాలి సార్. మేము క్షేత్ర దర్శనం పోతామంటే మా వెనకాల కూడా వాళ్ళ ఆలయాలు చూపించారు, మాతో తిరిగారండి. యాక్చువల్లీ దేర్ ఇస్ నో నెసెసిటీ సార్. వాళ్ళు వేరే కార్ లో వచ్చారు, హ్యాపీగా సార్ కొంతసేపు గడిపాము, మేము ఆనందపడ్డాము, వాళ్ళు ఆనందపడ్డారు. దే కెన్ గో టు డెస్టినేషన్ బ్రహ్మవరం వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా మాతో పాటు మోపుదేవి, మాతో పాటు శ్రీకాకుళం నారాయణమూర్తి 2 నిమిషాలు మాట్లాడు. నారాయణమూర్తి. సాయిరామ్ అండి, అందరికీ సాయిరామ్. గురువు గారు రుద్ర భాష్యం చెప్పేటువంటి మా పూజ్యులైనటువంటి డిఎస్ శాస్త్రి గారికి పాదాబంధనాలు చేస్తూ చాలా చాలా ఆనందం పొందుతున్నాం. నాన్నగారితో, నేను నాన్నగారని పిలుస్తాను వారిని, ఎం లక్ష్మీనారాయణ గారిని, వారి కుటుంబంతో స్వామి ఇచ్చిన బంధము నాకు ఆనంద భాష్పాలు వస్తున్నాయి, చెప్పలేకపోతున్నాను. అటువంటి ఒక బిడ్డగా నన్ను ఆదరిస్తూ అసలు అహం సత్యబోధక గ్రూపులో చేరిన క్షణం నుంచే ఆ బంధాన్ని స్వామి గట్టిపడేటి చేశారు.
మా ఇంట్లో వారు గడిపిన క్షణాలు మాకు మధుర జ్ఞాపకాలే. ఇంకా అవి నెమరు వేసుకుంటూ ఉన్నాం. మొన్న వచ్చిన దగ్గర నుంచి మొన్న రాత్రి మేము కూడా నిద్రపోలేదు. ఎందుకంటే అవే తలుచుకుంటున్నాం. ఏంటి స్వామి ఏదో మొత్తానికి మాకు ఇచ్చేస్తున్నారు. ఆవిడ నిద్రపోలా, నేను నిద్రపోలా. తెల్లవారుజామున మళ్ళీ మాకు 3 గంటలకి స్వామివారు సేవ ఉంది. నాకు పాండురంగ స్వామి సేవ ధనుర్మాసం రోజు తిరుప్పావై స్వామి భజన పాటలు అవన్నీ కూడా ఒక అరగంట సేపు పాడుకుంటూ ఉంటాం. ఆ విధంగా జరిగే క్రియలో నిద్ర పట్టలేదు. ఎందుకో స్వామి ఈ విధంగా వారితో బంధాన్ని ఏర్పరిచారు. అయ్యో ఎక్కడున్నారో, వెళ్ళారా లేదా, తిన్నారా లేదా, ఏం చేస్తున్నారు. పొద్దున కూడా అనుకున్నాం, అయ్యో రాత్రి 11:30, 12 అయింది వారికి, ఏంటి పరిస్థితి. ఆ వారితో ఉన్న క్షణం ఏమిటంటే స్వామితో ఉన్నట్టుగా అనిపించిందండి నాకు. స్వామివారే పక్కన ఉన్నారు. ఏంటి ఈ విధంగా అటువంటి ఇది జరుగుతుంది. వాళ్ళే రాజశేఖర్ గారు అయితే మేమిద్దరం కలిసి పాడాం ఒక పాట, వనమాలి రాధారమలో ఇద్దరు చక్కగా ట్యూన్ కలిసింది. మేమిద్దరం ఎంతో ఆనందపడ్డాం. ఆ రాజశేఖర్ గారు కూడా వచ్చేటప్పుడు ఆలింగనం చేసుకుని ఇద్దరం వాటేసుకుని కృతజ్ఞతలు చెప్పుకోవడం. ఆ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు సన్నిధానంలో ఎక్కడ చూసినా ప్రశాంత దర్శనం వారితో వెళ్తే. అంత ప్రశాంతమైనటువంటి జనం ఎవరు లేరు, మేము మాత్రమే ఉన్నాం దేవాలయంలో. స్వామివారు, మేము, అర్చక స్వామి. ఇటువంటి స్థితి వారి ద్వారా మేమందరం కూడా జ్ఞానోదయం పొందుతున్నాం, జ్ఞాన సముపార్జన చేసుకుంటున్నాం, జ్ఞాన సిద్ధి పొందుతున్నాం. ఈ మైండ్లో ఉన్నటువంటి కల్మషాలన్నీ తీసి పక్కన పడేశారు స్వామివారు. ఇటువంటి సత్సంగాల వల్ల, ఇటువంటి చక్కటి అనుగ్రహాల వల్ల ఎంతో మంది మహానుభావులు, ఎంతో మంది జిఎల్ సరస్వతి గారు చూడండి, శంకర సరస్వతి గారు చూడండి, కోటేశ్వర మాస్టర్ గారు చూడండి, ఎవరిని చూసినా కూడా పేరు పేరున వాళ్ళందరూ కూడా ఇటువంటి ఇది. సుబ్బరత్నం గారు ఇవాళ ఎంత చక్కగా మృదు మధురంగా పాడారంటే, అటువంటి స్థితి వారి ద్వారా భగవంతుడు వారి సన్నిధానంలో ఉన్నట్టుగా భావిస్తూ మేము కూడా ఇప్పుడు స్వామి ముందే మాట్లాడుతున్నాం నిలబడి. ఆ విభూతి దారులు కూడా ఉన్నాయి స్వామి ముందు వస్తున్నాయి, చూపించాను మీకు ఇప్పుడు. అటువంటి స్థితి స్వామి కల్పించారండి. అటువంటి సంపదను ఇచ్చారు. మీలాంటి పెద్దవారు చక్కటి ఆ రుద్రానికి ఏ విధంగా ఎదుగుతున్నారో ఇవన్నీ కూడా జరగటం అనేది, మేము ఈ చిన్న వయసులో, నా 53 సంవత్సరాల వయసులో కూడా స్వామివారు ఇంతటి చక్కటి అనుగ్రహాన్ని ఇచ్చారు. ఈ కుటుంబాన్ని ఇట్లాగే ముందుకు నడిపిస్తూ అందరం కలుసుకుని చక్కగా ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా చంచలత్వమైన భావం లేకుండా ఉండాలని స్వామివారిని వేడుకుంటూ సాయిరామ్ అండి. సాయిరామ్, సాయిరామ్. చాలా సంతోషం. సాయిరామ్ అంటే మీరు చెప్తుంటే ఈర్ష్యగా ఉందండి నాకు. అక్క ఎందుకక్క నువ్వు నాతో ఉన్నావు. బాష్పాలు వచ్చేసినాయి. మీరందరూ ఎక్కడే ఉన్నారు అక్క. మీరు యూ డోంట్ థింక్ దట్ వి మిస్డ్. యూఆర్ ఆల్ వన్. యా, వస్తా అక్క. గిరిజ నీ దగ్గరకు వస్తాను. నువ్వు నేను కలిసి శాస్త్రి గారింటికి వెళ్దాము. దట్ డే ఈజ్ వెరీ నియర్, వెరీ నియర్. తొందరగా రండి. తప్పకుండా వస్తా అమ్మా. నీ ఇంట్లో చూస్తాను. సార్ దగ్గరికి వెళ్దాం. ఇంకెక్కడ బయట జరుగులేదు. వెల్కమ్. 2 మాటలు గురువు గారి గురించి చెప్పాలి. నేను అక్కడ భజనకి వచ్చేటప్పటికి పాటలు వినపడుతున్నాయి. నాకు పేర్లు అన్నీ తెలుసు, కానీ మనుషులు తెలియదు. ఇది ఆన్లైన్లో ఉండటం వల్ల. అప్పుడు గురువు గారు వచ్చి చెప్పారు, పాట పాడమని ఫస్ట్ ఇచ్చారు. నాకు పూర్వం అసలు మాటలు సరిగ్గా వచ్చేవి కాదు. మధ్యలో ఇది పార్కిన్సన్స్ వచ్చాక ఆయన గురువుగారు అన్నారు, మాట్లాడద్దండి, మీకు అసలు లేవు. అది ఎంతో ధైర్యం ఇచ్చారు. చాలా ఆనందం వేసింది. దాన్ని పట్టుకోగానే మొత్తం నాకు బాడీ షేక్ ఇచ్చింది. ఇంకా అది అప్పటి నుంచి అసలు చాలా బాగుందండి. మందులు వేసుకుంటే కానీ నడవలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు మీరు ఆ కావలింతలో మొత్తం అంతా మర్చిపోయాడు, అసలు చూస్తూ ఉన్నట్టు. చాలా ఆనందం వేసింది. మీలాంటి చోటు ఉంటే ఆ సమితి చాలా టాప్ అవుతుందండి. ఇప్పుడు ఈశ్వరుని చూసాం, మాతను చూడలేదు. వరలక్ష్మి గారిని, ఆవిడ చూస్తే మేము పెళ్లి అనుకుంటున్నాం మెడ్రాస్. తప్పకుండా సార్. ఎంత ఆనందం సార్. సాయిరామ్ విఠల్ భగవాన్ గారు, మీలాంటి మహనీయులతో పుట్టడం నా అదృష్టం సార్. మీ పక్కన పుట్టారు.
దే హ్యావ్ లాట్ ఆఫ్ సో మెనీ ఇంటర్వ్యూస్ సార్. స్వామి ఎన్నోసార్లు ఏంటో మాట్లాడారు సార్. దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ భగవాన్. నేను ఈయన పేరు భగవాన్, ఆడి సరస్వతి అండి. ఈ డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్, వచ్చిన పిఎఫ్ అమౌంట్ స్వామి పాదాల దగ్గర ఒక గడ్డిపోతే అంటే మనం అదే అండి ఎంత ప్రాపర్టీని తీసుకెళ్ళి స్వామి కూడా ఆ ఈశ్వరమ్మ గురించి చెప్పిన ఈడే పెద్ద ఈశ్వరమే సార్. మూర్తులు సార్ వీళ్ళంతా అద్భుతం. నిజంగా ఇటువంటి సమాగమం అంటే స్వామి అందరు రాలేదు సార్ ఇక్కడికి. ఇంతమంది విద్య డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, గోల్డ్ మెడలిస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్, పెద్ద ఎంబీఏ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండి ఆవిడ, విఠల్ శంకర్ సరస్వతి. అండ్ ఈ గుడివాడలో సార్ ఏఎన్ఆర్ కాలేజీలో పనిచేసిన పెద్ద పెద్ద ప్రిన్సిపల్స్ వాళ్ళు ఏమి సార్ అన్ని పక్కన వ్యక్తిగతమైన పరిచయం పడిపోయి సాయి ఫ్యామిలీలో కలిసి చేయటం అనేది కేవలం స్వామికి మాత్రమే సార్. వీ కెనాట్ వేరే చోట మనసు ఒప్పుగా రాజపాని సార్. అటట్లో రా బాబు, నువ్వు ప్రిన్సిపాల్ రా, నువ్వు ప్రిన్సిపాల్ లాగా ఉండు, ఎక్కడుంటే ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మాట్లాడండి. మొదలు పెడదామా? ఎస్ సార్, ఎస్. కాలాతీతమైంది, ఏం పర్లేదు సార్. లేదు మీ సమక్షంలో జరగటం మాకు చాలా ఆనందంగా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఇందులో యాక్చువల్లీ జరిగిన సంఘటనలన్నీ కనుక ఒకసారి సమీక్షిస్తే, సప్తాహం ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇన్ స్పిరిచువాలిటీ. సప్తాహానికి ప్రాధాన్యత ఉన్నది. మొదటి నుంచి కూడా స్వామి కూడా వేద సప్తాహం ఉంటారు. అదే మాదిరి భాగవత సప్తాహం ఉంటాం. ఈ సప్తాహం అంతంలోనే ఈ సప్త సంఖ్యలోనే సప్త అంటాం సూర్యుడిని. ఈ సప్త కిరణ, సప్త ఋషి, సప్త పర్వతాలు, సప్త కుల పర్వతాలు, సప్త ద్వీపాలు, అంతే సప్త చక్రాలు, షట్చక్రోపరి సంస్థిత 6 తర్వాత 7. ఈ సప్త అనే దానిలోనే సంపూర్ణత. ఎందువల్ల 6 దాకా మానవుడు ప్రయత్నం చేయాలి, 6 నుంచి 7కి భగవంతుడి యొక్క అనుగ్రహంతో చేరాలి. అప్పుడు 6 నుంచి 7 పోవటం అనేది సంపూర్ణత్వం. ఆ పరంగా దీన్ని మనం తీసుకుంటాం. అంతేకాకుండా ఇందాక మీరు చెప్పిన ఒక సంఘటన చూస్తే నాకు స్వామి చెప్పిన కథ ఒకటి గుర్తొచ్చింది. ఏది, ఆ బిచ్చగాడ బ్యానర్ దండం పెట్టుకోవటం. ఒక సప్తాహం జరుగుతోంది సార్. ఆ జరుగుతున్న సప్తాహంలో ఎంతో మంది వస్తున్నారు, పోతున్నారు. చాలా పండితులు చాలా గొప్పగా, చాలా ఘనంగా, బ్రహ్మాండంగా కార్యక్రమం, రకరకాలుగా అనేక చిత్ర విచిత్రమైన కథలతోనూ వాటితోనూ చాలా రాగరంజకంగా మొత్తం 7 రోజులు కార్యక్రమం పూర్తయిపోయింది. గీతా సప్తాహ యజ్ఞం పూర్తవుతోంది. ఆ సప్తాహ యజ్ఞం పూర్తయినాక ఆ పండితుడిని ఒక ఆయన ప్రశ్న వేశాట. ఒక పామరుడు, చాలా మీరంతా బాగానే ఉందయ్యా, ఎంత చెప్తున్నారు, నాకు చాలా మనసు చాలా కష్టంగా ఉన్నది. మీరు ఈ గీత ఆ మాదిరిగా కింద కూర్చుని, రథ సారథి కింద ఉంటాడు, రథికుడు పైన ఉంటాడు. ఆ చెప్తున్న విధానంలో కింద నుంచి తలకాయ పైకెత్తి కృష్ణుడు ఆ మాదిరిగా చెప్తున్నట్టుగా అది ఉన్నటువంటి పోజు, ఆ మాదిరి ఫోటో అక్కడ ఉన్నది. వారం రోజుల పాటు కృష్ణుడు అదే మాదిరిగా ఉండి మాదిరిగా పెట్టి వాళ్ళకి ఇన్ని చెప్పాడా అని ఆ కళ్ళనీళ్ళు కార్చేట ఆయన. వెంటనే ఆ పురాణం ఈ సప్తాహం చెప్తున్నటువంటి ఆ మహాపండితుడు వచ్చేదానికి పాద నమస్కారం చేసి, ఈ సప్తాహం వారం రోజుల్లోనూ సంపూర్ణంగా దాన్ని అనుభవించి ఆనందించిన ఏకైక వ్యక్తి ఈ ఒక్కడేను అని. ఇన్వాల్వ్ చేసుకుని అది ఎక్కడో బయట జరుగుతున్నది కాదు, ఇంటర్నల్ గా అందులో నేనున్నాను, ఆ కృష్ణుడిని చూస్తున్నాను, ఆ చూస్తున్న కృష్ణుడు ఆ మాదిరిగా చేయటం అనేది నాకు మనసుకి బాధ కలిగింది. అంటే అది సజీవమైనటువంటి స్థితిగా దర్శించడమే ఈ కార్యక్రమాల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో ఆత్మీయత అనేది మన మనస్సును కలవటంలో ఉంది తప్ప
కేవలం శరీరాలు కలవటంలో ఉండదు అనే మాట కూడా ఈ జరిగిన గోష్ఠి అంతా 100% మనకి రుజువు చేస్తుంది. అదే కదా, మనం స్వామి ఉన్నారు, ఫిజికల్ గా ఇవాళ స్వామి లేరు. స్వామి లేకపోయినా స్వామి లేరు అనే ఫీలింగ్ మనలో ఎందుకు లేదంటే ఆ పట్టుకోవాల్సిన మనసుతో పట్టుకున్నాం. శరీరంతో పట్టుకున్నవాడు ఎంత దగ్గర బంధువైనా కూడా స్వామికి దగ్గర కానట్టే. మనసుతో పట్టుకున్నవాడు క్రమంగా మనస్సుని పోగొట్టుకున్న స్వామికి అత్యంత దగ్గర వాడైనట్టు, చివరికి మనసు కనుక పూర్తిగా పోయేటట్టయితే తానే స్వామి అయినట్టు. ఎంటైర్ రుద్రం యొక్క సారం అదే. సో మనసుతో ముందు పట్టుకుని ఏ మనసుతో అయితే మనం పట్టుకున్నామో ఆ మనసుని పోగొట్టుకోవటమే ఎంటైర్ రుద్రం యొక్క ధ్యేయం. ఉదాహరణకి ఒక కట్టె పుల్ల అగ్నిని పట్టుకుంటుంది. అగ్నిని పట్టుకుని అది వెలగటం మొదలు పెడుతుంది. సహజంగా కట్టెలో వెలుగు ఉండదు. ఆ అగ్నిని పట్టుకోవటం మూలంగా అది వెలగటం మొదలుపెట్టి వెలిగి 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 చివరికి కట్టే లేకుండా పోతుంది. అట్లా ఈ మనస్సు భగవంతుడు అనే జ్యోతిర్మయ తత్వాన్ని పట్టుకోవటం మూలంగా, లేదు ఈ సత్సంగం అనే కార్యక్రమంలో నిజంగా దాన్ని పొందవలసిన విధానంగా హృదయపూర్వకంగా ఆర్ద్ర చిత్తంతో పొందటం మూలంగా చివరికి ఆ మనసే లేకుండా పోయే స్థితిని భగవంతుడు గ్రాడ్యువల్ గా తీసుకురావటమే. ఆర్ద్ర చిత్తత అన్నప్పుడు కూడా చూడండి, ఆర్ద్ర చిత్తత కూడా అందరికీ తెలియక రాదు. కారణం ఏమిటంటే చాలా కరుడు గట్టిపోయినటువంటి స్థితిగా జీవనాన్ని గడుపుతున్న విధానంగా సమాజం ఉన్నది. ఈ కరుడు గట్టి మా మాదిరిగా కర్కశంగా ఏమాత్రం దయా దాక్షిణ్యాలు లేకుండా ఉన్నటువంటి సొసైటీలో నుంచి మెల్లిగా గ్రాడ్యువల్ గా స్వామి ఆ ఉదాత్తమైన వాటిని సపరేట్ చేసి, ఈ సపరేట్ చేసిన వాటిని ఇది రత్నాలన్నీ ఓ పక్కకి, నత్తగులలన్నీ ఓ పక్కకి అంటారు. ముత్యాలు ఓ పక్కన దొరికితే నత్తగులలు ఇంకో పక్క దొరికి, సమాజాన్ని ఆ మాదిరిగా వేరు చేయటం అనేది మనం చేస్తున్నారు. జీసస్ చెప్పిన మాట ఒకసారి గుర్తు చేసుకోండి. ఆన్ ద రైట్ డే ద షీప్ ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద గోట్. చూడటానికి మామూలుగా ఏముంది, గొర్రెలు మేకలు సపరేట్ అయిపోతాయి అన్నట్టుగా ఉన్నది. ఇట్ ఈస్ నాట్ దట్. చిట్ట చివరి స్వామి యొక్క ఆ 28 రోజులు హాస్పిటల్లో గడిపిన సంఘటన ఒకసారి చూసుకోండి. ఆ సంఘటనకి తుల్యంగా ప్రతివాడు వచ్చిన ప్రతివాడు కూడా ఆ మార్గంలో ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ దర్శనాన్ని ఒకసారి, ఆ జరుగుతున్న కార్యక్రమాన్ని ఒకసారి చూసిపోవాలి అని అన్నారే, ఆ మాట నాకు అది గుర్తొచ్చింది. కారణం ఏమంటే 28 రోజులు స్వామి హాస్పిటల్లో ఉన్నారు. ఈ 28 రోజుల్లో ఆయన చేసిన పని ఏమిటంటే అఖండమైన మహత్తరమైన లీల అని నా ఉద్దేశం. పైకేం కనపట్టలేదు, చూడటానికి ఏమీ లేనట్టుగానే ఉన్నది. స్వామి కూడా ఎవరికి దర్శనం లేదు. హాస్పిటల్లో ఉన్న స్టాఫ్కే దర్శనం లేదు. హాస్పిటల్లో ఉన్న స్వామి ఈ స్టాఫ్ లో కూడా డైరెక్టరు, గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన 2-3 టీం మెంబర్సు, స్వామిని చూస్తున్నటువంటి ఆ కార్డియాలజిస్టు, అట్లాంటి 2-3 తప్ప మేమెవరం కూడా స్వామిని హాస్పిటల్లో దర్శనం చేసుకోలే. అట్లాంటి స్థితిలో కూడా స్వామి చేసిన మెరకలు చూడండి. 28 అంటే ఏమిటి? ఆ 28 కూడా 4 ఏళ్ళు 28 సప్తహ, మళ్ళీ సప్తం. ఈ 4 ఏమిటి? 4 పురుషార్థాలు. మొట్టమొదట మొదలుపెట్టినప్పుడు 4 నమస్కారాలతో రుద్రం మొదలుపెట్టాం. 4 రకాల పురుషార్థాలు సంపూర్ణత్వాన్ని ఎవడైతే శరణాగత భావంతో నా దగ్గరికి చేరతాడో వాడు ఏ మాదిరి స్థితి, ధర్మ అర్థ కామ మోక్ష అయిన ఏ పురుషార్థాన్నైనా సరే అతి సాధారణ స్థితి నుంచి ఆ చిట్ట చివరి తురియ స్థితి దాకా, సప్తమ స్థితి దాకా కూడా ఆ సంపూర్ణంగా నేను అందిస్తాను అన్న అభయపరంగా 4x7 28 రోజులు అక్కడ ఉన్నారు స్వామి. ఈ 28 రోజుల్లో ఆయన చేసిన పని ఏమిటి చూడండి. ఏ అవతారి చేయని పని ఈ అవతారంలో స్వామి చేయటాన్ని మనం ప్రత్యక్షంగా గమనించవచ్చు. ఇది కొంచెం ఆలోచిస్తే కృష్ణ అవతారం లేదు రామావతారం, అంతకన్నా ముందు ఇది సంపూర్ణ అవతారాలుగా వచ్చినవి రామావతారం, కృష్ణ అవతారం అంటాం. అంతకుముందు అవతారాలు అర్ధ పురుషత్వంతోనూ జంతు రూపంలోనూ వచ్చినటువంటి అవతారాలు. సో ఈ అవతారాలు కూడా రామాయణంలో వచ్చినటువంటి రామావతారం ఆ సంపూర్ణంగా అవతార పరిసమాప్తి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. రాముడు సంపూర్ణ అవతారి, కాలస్వరూపుడైనటువంటి లక్ష్మణుడిని వెంట పెట్టుకుని వచ్చాడు, అయిపోయింది. అనుకున్న కార్యక్రమాలు పూర్తి కాగానే ఇప్పుడు లక్ష్మణుడు సంజ్ఞ చేయటం, రాముడు వెళ్ళిపోవటము, రాముడితో పాటు లక్ష్మణుడు ఆ సరియు నదిలోకి వెళ్ళిపోయినారు. అంతకన్నా తప్ప ఆ అవతారంలో ఎక్స్ట్రా మెసేజ్ లేదు.
ఎప్పుడు వెళ్ళిపోబోతున్నారో కాలస్వరూపుడైనటువంటి లక్ష్మణుడికి మాత్రమే తెలుసు, మిగతా ఎవరికి తెలియదు. కృష్ణావతారం చూడండి, అత్యంత దగ్గర ఉన్నటువంటి సఖుడు భక్తుడు, ఈ గీత మొత్తం గీతా ఉపదేశం పొందిన మహాభక్తుడు, విశ్వ విరాట్ దర్శనం చూసినట్టు అర్జునుడు కూడా కృష్ణుడు ఏం చేయబోతున్నాడో, ఏం చేస్తున్నాడో, ఏం జరుగుతుందో తెలియదు. సో ఆ మాయని ఆ మాదిరిగా ప్రయోగించి తమ అవతారాల్ని పరిసమాప్తి చేయడం అనేది భగవంతుడి యొక్క సాధారణమైన లక్షణం. భగవంతుడి యొక్క జనం రాబోతోంది అని మహానుభావులకి ముందు తెలిసి దానికి తగ్గట్టుగా ఆస్థానాలు పట్టుకుని వశిష్ఠ మహర్షి లాంటి వాడు రామావతారం రాబోతోంది అని ఆ అడవులు వదిలిపెట్టి ఆ రాజస్థానానికి వచ్చాట. అట్లా మహానుభావులకి అవతారం యొక్క ఆది తెలుసు కానీ అంత్యం తెలియకుండా ఉండే స్థితి మనం పురాణాలు అన్ని చూస్తాం. అట్లాంటి స్థితిలో స్వామి చేసిన లీల చూడండి. ఆ 28 రోజుల్లోనూ ఈ సమస్తమైనటువంటి విశ్వాన్ని ఒకసారి సర్వ సంక్షోభిణి అనే అమ్మవారి నామాన్ని గుర్తు చేసుకునేటట్టయితే సంక్షోభంలో పడేసి వదిలిపెట్టారు. అంటే ఏమన్నమాట, పాత రోజుల్లో పెద్ద పెద్ద బాణల్లో కవ్వంతో పెరుగు చిలికి వెన్న తీసేవాడు. ఆ చాలా స్పీడ్గా కవ్వం తిరుగుతున్నప్పుడు ఆ కుండలో ఉన్నటువంటి స్థితిని సంక్షోభం అంటారు. ఒకసారి ఇటు ఒకసారి అటు తిరగడంలో లోపల మొత్తం పూర్తి అలజడితో నిండిపోతుంది. ఆ అనంతమైన విశ్వం మొత్తాన్ని ఆ మాదిరి అలజడికి గురి చేశారు ఆ 28 రోజులు. ఏం చేశారు? విశ్వంలో ఇష్టం ఉన్నవాడు కానీ ఇష్టం లేనివాడు కానీ, స్వామిని నమ్మినవాడు కానీ స్వామిని నమ్మనివాడు కానీ, స్వామిని ద్వేషించేవాడు కూడా ఒక్కసారి స్వామిని గురించి తలుచుకునేటట్టుగా చేశారు. అది చూసినప్పుడు నాకు గుర్తొచ్చిన సంఘటన ఏమిటంటే, దేవీ సప్తశతిలో 4వ అనువాకంలో ఆ దేవతలు అమ్మవారిని ఒక స్తుతి చేస్తారు. హే తల్లి పరమేశ్వరి, నిజంగా నువ్వు చంపాలనుకున్నప్పుడు ఆ రాక్షసుడు ఆ రాక్షసుడిని చంపటం నువ్వు అనుకోగానే వాడు చచ్చిపోయినాడు. నిజంగా చంపేదానికి నువ్వు ప్రయత్నం చేయాలే. నీ సంకల్ప వికల్పాలతో సృష్టి మొత్తం కరిగిపోవటం మళ్ళీ జరగడం జరుగుతుంది. అయినా సరే ఎంతో కరుణతో వాడితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో వాడిని చంపి వాడికి మోక్షం ఇచ్చావు అనే మాట అంటారు దేవతలు. మనపోటి వాడికి తెలియచ్చు. అంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో యుద్ధం చేసి ఆమె చేతిలో చనిపోయి మోక్షం పొందాడు అంటే ఆ స్థితి తనకి ఎటువంటి స్వామిని ద్వేషించేవాడు కూడా స్వామిని తలుచుకునేటట్టుగా చేయటంలో ఉద్దేశం ఏమిటంటే, ఒక్కసారి స్వామిని తలుచుకున్నాడు కాబట్టి వాడికి అనుగ్రహం కలిగించే అధికారం ఇచ్చి వాడిని అనుగ్రహించటం. అంటే ఏమాత్రం అవకాశం ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా అనుగ్రహాన్ని పంచటమే ఈ అవతారం యొక్క ధ్యేయం. ఏమాత్రం అవకాశం లేని నీచ సంస్కారం ఉన్నవాడిని కూడా ఒక్కసారి తన్ని తలుచుకునేటట్టుగా చేసి, తలుచుకున్నాడు కాబట్టి నేను అనుగ్రహిస్తున్నాను. అంతటి మహత్తరమైన కరుణాతత్వాన్ని, ప్రేమతత్వాన్ని స్వామి ఈ అవతారంలో పట్టుకొచ్చి మనకు చూపించారు. సో ఆ 28 రోజుల్లో ఏం జరిగింది? మంచివాళ్ళు ఈ చెడ్డవాళ్ళు సపరేట్ కావటానికి కావాల్సిన బేసిక్ ఏర్పాటు చేశారు. అప్పుడు మట్టి చూడండి, చాలా ఫాస్ట్ గా ప్రపంచం చాలా ముందుకు పోతున్నట్టుగా ఒక పక్క యుద్ధాలు, ఇంకో పక్క కరోనా, ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకి. ఇవన్నీ ఏమిటంటే ఎవరు ఏ ఎవరు ఏ గ్రూప్ లో చేరాలి అనే పెరుగు వెన్న సపరేట్ అయిపోయి, మజ్జిగ వెన్న సపరేట్ అయిపోయే స్థితి లాంటిది సొసైటీలో ఇప్పుడు మనం చూస్తున్నాం. 2009లో రుద్రం మొదలుపెట్టి 2011లో శరీరాన్ని వదిలిపెట్టి 2011 నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ మనం చూసేటట్టయితే చాలా స్పీడ్, అంతకు ముందు జరుగుతున్నటువంటి దానికన్నా చాలా వేగంగా ప్రపంచం కదలటం మనం గమనిస్తున్నాం. ఇంత వేగంగా కదులుతున్న ప్రపంచంలో ఆ కదులుతూ ఉండే ప్రపంచాన్ని కాకుండా తను ఏ ఆధారంగా ఈ ప్రపంచం మొత్తం కదులుతోందో, ఇది షిరిడి సాయి అవతారంలో గనక ఆ తిరగలి మధ్యలో ఎందుకు పడతారు, తిరగలి దేన్ని ఆధారం చేసుకుని కదులుతోందో ఆ పిడిని పట్టుకున్న వాడికి చాలా సేఫ్ గా ఉంటాడు అన్నట్టుగా కాలాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ముందు ఆలోచన ఇచ్చి,
ఆలోచనకి తగ్గట్టుగా ప్రేరణ, ఆ ప్రేరణకి తగ్గట్టుగా ఏర్పాట్లు ఇవన్నీ ఇచ్చి మన చేత ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటట్టుగా చేసిన ఆ భగవంతుడికి మనందరం కూడా సర్వకాల సర్వావస్థల్లోనూ మెలకుగా ఉన్నా నిద్రపోతున్నా సరే ఆ కృతజ్ఞతాపూర్వమైన భావంతో ఉండటం మూలంగా పొందవలసిన గతి ఆటోమేటిక్ గా పొందుతాం. సో దానికి తగ్గట్టుగానే ఈ కార్యక్రమాలన్నీ ఉన్నాయి. ఈ వన్స్ ఇన్ ఏ వైల్ ఇట్లాంటి కార్యక్రమాలు చాలా అవసరం. చిత్తం ఆర్ద్రమైనప్పుడు మాత్రమే, నేల తడిసినప్పుడు మాత్రమే మొక్క మొలిచే అవకాశం ఉంటుంది. చిత్తం ఆర్ద్రమైనప్పుడు మాత్రమే వాడి మనసుని తీసేసే అవకాశం భగవంతుడు కలుగుతుంది. అందుకనే భగవంతుడిని చూసినప్పుడు ఆర్ద్ర చిత్తత అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్ద్ర ఖగోళిక పరంగా చూసినా సరే ఆర్ద్ర నక్షత్రానికి రుద్రుడికి సంబంధం, ఆర్ద్ర నక్షత్రానికి స్థాయికి సంబంధం మనం చూడొచ్చు. ఆర్ద్రత, ఆర్ద్ర నక్షత్రం ఇవన్నీ కూడా మనలో ఉన్న మృగ లక్షణాల్ని పోగొట్టుకొని దైవ లక్షణాల్ని పొంది అక్కడతో కూడా ఆకుండా సర్వ లక్షణాల్ని వదిలించేసేసుకుని ఆయనలో కలిసిపోవటమే ప్రధానంగా మనం తీసుకుపోయేదానికే మనకి ఆయన స్వామి ఆ రుద్రాన్ని ఇండికేట్ చేశారు. దానికి తగ్గట్టుగానే అది నిజంగా ఈ భావాలన్నీ మనకి తెలిసినవే. ఆ స్ఫురణ ఆయన ఇచ్చారు కాబట్టి ఆలోచన మాకు కలిగింది, ఆలోచన కలిగించి దాన్ని రాయించి చేయవలసిన కార్యక్రమం చేస్తున్నారు. నిమిత్త మాత్రంగా మనని చేసుకుని మన చేత ఇది నడిపిస్తున్న దానికి సో లెట్ us be extremely thankful to him. Let us live in the same manner so that we'll ఏ గమ్యం అయితే మనం చేరాలో చేర్చేదానికి స్వామి వచ్చారో దానికి తగ్గ గమ్యాన్ని ఆయన చేర్చే తీరుతారు. స్వామి నెవర్ ఫెయిల్స్. మనం చేయవలసింది ఏమిటి? ఆయన గట్టిగా పట్టుకోవటమే. ఆయనతో పాటు మనం కూడా వెళ్ళిపోతాం. సో అది ఈ అవతారంలో స్వామి మనకి అందించిన సందేశం. సో ఇది దట్ వాట్ ఐ అండర్స్టూడ్ అబౌట్ ది ఎంటైర్ టూర్. దానికి మనకి జరుగుతున్న కార్యక్రమానికి వాట్ ఐ ఫెల్ట్ ఐ జస్ట్ స్పోక్ టు యూ ఆన్ దట్. కొద్ది నిమిషాలు ఏం చెప్పుకుందాం అంటే జస్ట్ ఈ మంత్రాన్ని జస్ట్ అనుకున్నాం కాబట్టి ఈ మంత్రాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇంట్రడ్యూస్ చేసి మిగతాది వచ్చే ఆదివారం కంక్లూడ్ చేసుకుందాం. 7 మంత్రాలు కంప్లీట్ అయినాయి 3వ అనువాకంలో. 8వ మంత్రంలో ఉన్నాము. ఈ 8వ మంత్రాన్ని ఉష్ణీషిణే గిరిచరాయ కులుంచానాం పతయే నమః. నమో ఉష్ణీషిణే గిరిచరాయ కులుంచానాం పతయే నమః అని మంత్రం చెప్తాము. ఇందులో ఉన్న 3 నామాలు ఒకటి ఉష్ణీషిణే, ఒకటి గిరిచరాయ, ఒకటి కులుంచానాంపతి. ఒకదానికోదానికి సంబంధం లేనట్టుగా ఉంటాయి ఈ అర్థాలు కనుక చూసేటట్టయితే. అందులో ఉన్నటువంటి సమన్వయం ఏమిటి, దానికి ఆధ్యాత్మికకి సంబంధం ఏమిటి, దాని ద్వారా స్వామి మనకిస్తున్న సందేశం ఏమిటి, అవన్నీ వివరంగా చెప్పుకుందాం నిదాన్ని నెక్స్ట్ దీనిలో. మామూలు అర్థం కనుక మనం చూసేటట్టయితే ఉష్ణీషిణే అంటే తలపాగా ధరించిన వ్యక్తి అని. తలపాగా పాత రోజుల్లో ఈ తలపాగాలు అనేక రకాల తలపాగాలు ఉండేవి. వాడి యొక్క అర్హతను బట్టి, వాడి యొక్క అధికారాన్ని బట్టి మంత్రికి ఉండే తలపాగా వేరు, సేనా నాయకుడి తలపాగా వేరు, ఆ సభికులు ముఖ్య సభికులకు ఉండే తలపాగా వేరు, సాధారణ సభ్యులకు తలపాగా వేరు, అట్లా అనేక రకాల తలపాగాలు ఉండేవి. ఈ తలపాగా ధరించిన వాడ అని ఒక అర్థం. ఇది ఉష్ణీషిణి అంటే మామూలు అర్థం అంతే. సో తలపాగా ధరించినటువంటి పెద్ద మనిషిగా చలామణి ఉన్న రూపాల్లో ఉన్నటువంటి భగవాన్ రుద్ర నీకు నమస్కారం అని అర్థం చేస్తుంది. సో గిరిచరాయ, గిరి అంటే కొండలు, చరాయ అంటే తిరిగేవాడు. కొండలు కోనలు తిరిగే ఋషులు, తపస్సులు అట్లాంటి వాళ్ళు, బిల్లులు, చెంచులు, అమాయకులు, ఇట్లాంటి వాళ్ళు, నరభక్షలు, ఈ రకరకాల ఈ కొండ కోణంలో తిరిగే వాళ్ళ రూపాల్లో అనేక రకాలు. తపస్సు రూపం కావచ్చు, లేదు అమాయకమైన ఒక బిల్లుడు కావచ్చు. ఆ రూపాలు ఉండే రుద్ర రూపాలకి నమస్కారం అనేది రెండోది అర్థం వస్తుంది. కులించానాం పదే అంటే దానికి మోసం చేసి ఇతరుల మోసాలతో బతికే వాళ్ళ యొక్క అధిపతి అన్నట్టుగా. లేదు పంట కోతకు వచ్చినప్పుడు ఆ పంట కోసి ఆ అర్థంగా కూడా మనం చెప్పచ్చు. ఇట్లాంటి వాళ్ళందరికీ ఓ అధిపతి అయినటువంటి రుద్ర నీకు నమస్కారం. ఇది సాక్షాత్తు మహాదేవుడైనటువంటి రుద్రుడు దర్శించిన రుద్ర దర్శనం. ఏవో సాధారణ ఋషులు దర్శించిన రుద్ర దర్శనం కాకుండా సాక్షాత్ మహాదేవుడే స్వయంగా ద్రష్టగా ఒక ఋషిగా దర్శించిన రుద్ర దర్శనం. అంటే సామాజిక పరంగా మనం అర్థం చేసుకునేటట్టయితే విశ్వంలో ఉన్నటువంటి సమస్తం రుద్రమయమైనప్పుడు మోసం చేసేవాడు రుద్రుడే, మోసపడేవాడు రుద్రుడే, మంచివాడు రుద్రుడే, చెడ్డవాడు రుద్రుడే,
తలపాగా ధరించిన వాడు, లేకపోతే అమాయకుడు, లేకపోతే మహర్షి, అందరూ రుద్ర స్వరూపులే అని సాధారణమైనటువంటి అర్థం మనం చెప్పుకోవచ్చు. కానీ ఇంతటి మహత్తరమైనటువంటి సాక్షాత్ రుద్రముఖత వచ్చినటువంటి రుద్ర దర్శనంలో ఈ ఉన్నప్పుడు ఇవి ఇంత సాధారణంగా ఉండవు. వాటిల్లో ఉన్నటువంటి ఆ ప్రత్యేక అర్థాన్ని, సందేశాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఈ ఉష్ణీష్ణే అన్నప్పుడు ఇక్కడ ఈ తలపాగా అంటే తలపాగాకి ఆధారం ఏమిటి? తల లేకుండా తలపాగా ఉండదు. ఆధారమైంది తల, పైకి కనపడుతున్నది తలపాగా. ఈ ఆధారంగా ఉన్నటువంటి తల లోపల ప్రధానమైనది ఏమిటి? తల లోపల ఉన్నది మెదడు. మెదడు ఏమిటి? మెదడు యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి? ప్రతి జీవికి మెదడు ఉన్నది. కానీ మానవుడుకున్న మెదడు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఆలోచనలని కలిగి ఉండటం. వైజ్ఞానికంగా మనం చూసేటట్టయితే, శాస్త్రీయ విద్య పరంగా లేదు, మన వైద్య శాస్త్ర పరంగా మనం చూసేటట్టయితే మనస్సును గురించి ఏ రకమైన నిర్ణయం వైద్య శాస్త్రం చెప్పలేదు. అట్లాగని మనసు లేదని కంటే మనం ఒప్పుకోలేము. యాక్చువల్గా ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటాం 100 కేజీల మనిషి అయినా సరే వాడికి ఉండేది 100 గ్రాముల బ్రెయిన్ మాత్రమే. ఈ 100 గ్రాముల బ్రెయిన్ లో ఒక పర్టికులర్ సెంటర్ మాత్రమే ఆల్ఫా, బీటా, తీటా, డెల్టా అని 4 రకాల వైబ్రేషన్స్ చెందుతాయని వైద్య శాస్త్రం చెప్తుంది తప్ప ఇది ఆలోచనలకి ఆధారం అని ఖచ్చితంగా చెప్పలేం. అట్లాగని మనసు లేదని కూడా చెప్పలేం. స్వామి చెప్పిన డెఫినేషన్ దాకా సరైనటువంటి డెఫినేషన్ మనసుకి లేదు. సంకల్ప వికల్పాత్మకానం మనసు అనే ఒక డెఫినేషన్. ఈ సంకల్పం వికల్పముల యొక్క సమూహమే మనస్సు అనే మాట అన్నారు. కానీ ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్, కర్చీఫ్ ఎగ్జాంపుల్ చెప్పి నిలువుగా ఉన్న దారాలు, అడ్డంగా ఉన్న దారాలు కలిపితే పేరు వచ్చింది తప్ప నిజంగా విడివిడి ఆలోచనలకి ఏమైనా పేరు పెట్టామా? ఆలోచన అంటున్నాం. నిలువుగా కొన్ని ఆలోచనలు, అడ్డంగా కొన్ని ఆలోచనలు ఉండటం మూలంగా దానికి ఒక ఆకారం ఏర్పడింది. ఆ ఏర్పడ్డ ఆకారాన్ని రుమాల్ అంటున్నాం తప్ప నిజంగా రుమాల్ అనేది దారాలే. ఈ అన్వయం స్వామి రుమాల్ ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి మనకు అన్వయమైంది. లేకపోతే సంకల్ప వికల్పానాత్మకం మనం అన్నప్పుడు మనసే సంకల్పం చేస్తోంది. సంకల్పానికి వికల్పానికి రెండింటికి ఆధారం అదే అన్నప్పుడు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది ఒక పెద్ద సమస్యగా ఉండేది. ఎందువల్ల దేన్ని మనం చూడాలన్నా సరే దానికన్నా సూక్ష్మమైనటువంటి జ్యోతిర్మయ తత్వంతోనే దాన్ని చూడగలుగుతాం. మనస్సు కన్నా సూక్ష్మమైంది మనకి లేదు కాబట్టి ఆ మనస్సుని మనం ఎట్లా అర్థం చేసుకోగలుగుతాం? సో మనస్సుని అర్థం చేసుకోవాలనేటట్టయితే ఎగ్జాంపుల్ పరంగానే అర్థం చేసుకోవాలి. అంతకన్నా సూక్ష్మతత్వమైనటువంటి ఆత్మముఖంగా దాన్ని చేసినప్పుడు మాత్రమే మనస్సు లేకుండా పోతుంది. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏం తీసుకోవచ్చు అంటే, పాత రోజుల్లో ఒక అలెగ్జాండర్ ఎగ్జాంపుల్ ఒకటి. చాలా చిన్నతనంలోనే అక్కడికి ఒక బ్రహ్మాండమైన అరేబియన్ హార్స్ని పట్టుకొచ్చారట. ఆ హార్స్ ఎవరిని పైకి ఎక్కలేదు, దాన్ని ఎవరు సవారీ చేస్తే అది వాడి సొంతం ఉన్నారు. దగ్గరికి రాగానే ఓ తన్ను తనటం లేదా పైకెక్కగానే వాడి కింద పారేయటం, ఎవరిని అవకాశం చెక్కనేటలే. నిశ్చితంగా దాన్ని పరిశీలించినప్పుడు అలెగ్జాండర్ గమనించిందంటే దాని నీడను చూసేది భయపడుతోంది. అందుకని దాన్ని ఎండకు అభిముఖంగా తిప్పి దాన్ని పరిగెత్తించాట. నీడ ఎప్పుడైతే వెనకబడిందో అది ఆటోమేటిక్గా వాడి మెల్లిగా స్వాధీనమే అలవాటైపోయింది. అట్లా మనస్సుని స్వాధీనం చేసుకునేదానికి మనస్సుని భగవంతుడికి అభిముఖం చేసి దాని నీడ మనకు అటు ఇటు కనపడకుండా ఆ మాయకి మనం లోను కాకుండా ఉండే విధానంగా అలవాటు చేసుకుంటే భగవన్ముఖంగా దాని మనసుని తిప్పటం మూలంగా అది స్వాధీనం కావాల్సిందే తప్ప కేవలం మనసుని పట్టుకుందాము లేదు కేవలం మనసుని సంతృప్తి పరుద్దాము ఏదో విధంగా బుజ్జగించి దానికి కావాల్సినవి ఇచ్చి దాన్ని స్వాధీనం చేసుకుందామంటే జరిగే పని కాదు అన్న పరంగా ఈ ఉష్ణీషిణే అన్న పదంలో నుంచి మనస్సు, ఆలోచన, తల ఇంపార్టెంట్, పాగా కన్నా తల ఇంపార్టెంట్. కానీ లౌకిక ప్రపంచం ఇచ్చేది ఇంపార్టెన్స్ దేనికి? వాడు ఎంత పెద్ద తల బాగా పెట్టుకున్నాడు, వాడు ఎంత గొప్ప అధికారి, దానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది తప్ప వాడు పెట్టుకున్న తలకి ఇంపార్టెన్స్ ఇవ్వదు. లేదు ఒకడికి సంబంధించిన తలపగాని రెండో వాడు పెట్టుకుని పోయినా కూడా ఓహో వీడు మంత్రి కావచ్చు, వీడు సేనాపతి కావచ్చు అన్న అన్న మోసపూరితమైన భావానికి కూడా ఆస్కారం ఇస్తుంది.
అంటే తనది కాని తలపాగా తను పెట్టుకుపోయినా సరే సమాజం ఏం చేస్తుంది? ఆ తలపాగా చూసి వాడికి గౌరవం ఇచ్చేసి వదిలేస్తుంది. సో సమాజం ఇచ్చేది ప్రాధాన్యత పైన ఉన్నటువంటి తలపాగాకైతే, భగవంతుడు ఇచ్చే ప్రాధాన్యత ఆ తలపాగా లోపల ఉన్న తలకి. అందుకనే వేమ చెప్పిన మాట ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, తలలు బోడులైన తలపులు బోడులే అంటాడు. బోడిగుండు చేసుకున్నంత మాత్రాన తిరుపతి పోయి లోపల ఆలోచనలు లేకుండా పోయినయ్యా, ఆలోచనలు లేకుండా కనుక పోయేటట్టు చేసుకోగలిగేటట్టయితే ఏ తిరుపతి పోక్కలేదు, ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని దగ్గరికి వచ్చినట్టు అవుతుంది అన్న పరంగా దాన్ని అన్వయం చేసుకోవచ్చు. అట్లా ఈ ఉష్ణీషిణే అనే చిన్న పదానికి మనం అర్థం చేసుకోవచ్చు, ఈ మాదిరిగా అర్థం లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్టయితే, పొయ్యిలో కట్టెలు వేసి కాల్చే రోజుల్లో, పాత రోజుల్లో కట్టెలు పెట్టి పొయ్యి కాల్చేవాళ్ళం. ఈ కట్టెలతో పొయ్యి కాల్చేటప్పుడు కనుక ఆ కట్టెలు కొంచెం తడి కట్టెలు కనుక ఉండేటట్టయితే పూర్తిగా ఇల్లంతా పక్కవాడు కనపడకుండా, నిప్పు కూడా కనపడకుండా పోయేంత విధానంగా పొగ కమ్ముతుంది. నిప్పు మూలంగానే పొగ వచ్చింది అని. కానీ దాని యొక్క స్థితి ఏమిటి? ఆ నిప్పునే కమ్మి పారేస్తుంది, నిప్పునే కమ్మేసి లేదు అనే పరిస్థితి పట్టుకొస్తుంది. అట్లా ఈ బాహ్యమైనటువంటి మనస్సు గనక ప్రాధాన్యత ఇచ్చేటట్టయితే, దాన్ని కట్టుబాటులో పెట్టకపోయేటట్టయితే, దాన్ని అదుపులో పెట్టకపోయేటట్టయితే, దాన్ని భగవన్ముఖం చేయకపోయేటట్టయితే, దేని నుంచి అది వచ్చిందో దానినే కవర్ చేసే స్థితి ఈ మనసుకి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ మనసుని కట్టుబాటు చేయటమే ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది తలకి కానీ తలపాగా కాదు. తలపాగా పెట్టాలంటే దానికి ఆధారం తల ఉండాలి, తలకి ఉండాలంటే ఏ రకమైన ఆధారం అక్కర్లేదు. కానీ ఆధారమైనటువంటి తలని మానేసి ఆధేయమైనటువంటి తలపాగాకి ఇంపార్టెన్స్ ఇవ్వటం అనే పరంగా చూసే సమాజం వైపు మనసుని పరిగెత్తులు పెట్టకుండా, దానికి ఆధారభూతమైనటువంటి తల, ఆ తలకు ఆధారభూతమైనటువంటి భగవత్శక్తి పరంగా మనని మళ్లించుకోవాలి అన్న పరంగా ఆ సంకేతాన్ని ఈ ఉష్ణేష్ణే అన్న మాటలో నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. అట్లా దీనికి ఇంకా మిగతా అర్థాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ మనం మిగతా డిస్కస్ చేసేది కావాలంటే ఇక్కడ ఆపుతాను. దీన్ని కొంచెం మనం డిస్కస్ చేసి నెక్స్ట్ దానిలో లెటెస్ట్ ట్రై టు కంప్లీట్ ఇట్. సాయిరామ్. Padma, shall we continue or conclude? Padma, ఎవరు రికార్డింగ్ చేస్తున్నారు? పద్మ గారే సార్. Shall we continue? Parsadli, this కంటిన్యూ చేద్దామంటారా? దీంట్లో మాట్లాడదాం. ఎవరైనా సార్తో మాట్లాడండి. సాయిరామ్. సాయిరామ్ అండి. గురువు గారికి, శాస్త్రి గారికి నమస్కారాలండి. మరి ఒక్కొక్క రోజు మనం గమనించినట్లయితే కొన్ని సందర్భాల్లో ఇలాగా మనకి తమరు చెప్పాలనుకున్నటువంటి ఒక మంత్రానికి సరిపోయేటటువంటి సిచ్యుయేషను, సన్నివేశాలు కలవటం అనేది మన 2-3 సార్లు గమనించాము. అలాగా ఈవేళ సప్తాహాన్ని గురించి గురువు గారు, కోటేశ్వరరావు గారు, అమ్మగారు వీళ్ళందరూ మాట్లాడిన విషయాలు మరి అదే ముఖ్యమైనటువంటి సందేశంగా మార్చుకుంటూ దాన్ని అన్వయించుకుంటూ ఈవేళ జరిగినటువంటి సత్సంగం మరొక మైలురాయి, గుర్తుపెట్టుకోవాల్సింది. ఇదంతా గమనిస్తుంటే స్వామి చక్కగా వడ్డించిన విధంలాగా మరి ఇలా జరుగుతుందంటే ఇది మనస్సు ఆనందమే తప్ప మాటల్లో చెప్పడం అనేది జరిగేది కాదు. ఇంకా చాలా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం. మరి మెమరబుల్ డే అన్ని స్టార్టింగ్ దగ్గర నుంచి ఆ అమ్మగారు అద్భుతమైన పాటలు పాడిన దగ్గర మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా మనం ఆ పరిసరాలు మర్చిపోయి ఆనందం అనుభవించినటువంటి రోజు అండి ఇవాళ. చాలా ఆనందంగా ఉంది. ఈ సబ్జెక్ట్ పరంగా అయితే మిగతా వారు మాట్లాడతారు కానీ చాలా చక్కటి సన్నివేశాలు జరిగినాయి. అట్లా చాలా ముఖ్యమైనటువంటి ఈ ఉష్ణీషిణి గిరిచరాయ కులంచానాంపతి అర్థాలు తెలుసుకుంటుంటే ఎంత ఉందా మనకి. తలపాగాకి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి ఈ భౌతికమైనటువంటి దాంట్లో నుంచి తలకి ఇంపార్టెంట్ ఇచ్చేటువంటి స్థాయిలోకి మనం అంతర్ముఖంగా అర్థం చేసుకోవడం అనే దాన్ని కూడా మనం
దీంట్లో నుంచి తీసుకోవచ్చు అనిపిస్తుందండి. అట్లాగే చాలా మంచి ఇదేంటంటే కట్టెల పొయ్యిలో నుంచి వచ్చిన పొగ ఆ మంటని కప్పేసినట్లుగా ఆత్మ చైతన్యంతో పనిచేసేటువంటి మనసు ఆ ఆత్మనే మనం గమనించలేనంత మసిబారేటట్లుగా చేసేటువంటి శక్తివంతమైనటువంటి మనస్సుని మనం దాన్ని జాగ్రత్తగా గమనిస్తూ మనం ప్రయాణం చేయాలి, జీవిత ప్రయాణం అనేటువంటి సందేశం కూడా చాలా చాలా బాగుంది. సాయిరాం అండి. ఇంకా యాక్చువల్గా ఉన్నాయి అంటే ఆల్రెడీ టైం అయిపోయింది, ఇప్పుడు చెప్పలేదు. ఈ గిరిచరాయ మిడతల దండు పరంగాను ఇప్పుడు ఆరా పరంగాను చెప్పుకోవాల్సి ఉన్నాయి. అంటే 12 అయిపోయిందని నెక్స్ట్ దానిలో డిస్కస్ చేద్దాం. ఈ గిరిచరాయతోనే కంటిన్యూ చేస్తాం. అదే నాకు తలపాగా అంటే నాకు అరౌండ్ 1975-73-76 when I am doing study at Krishnlanka degree, sir, SRR CVR college. I used to stay at somebody's house. నేను పేరు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే రికార్డింగ్ అవుతుంది. అక్కడ ఉన్నప్పుడు ఆ క్యాంపస్ లో ఎక్స్ ఈజ్ పోలీస్ కానిస్టేబుల్, ఎక్స్ ఈజ్ పోలీస్ కానిస్టేబుల్. Sometimes why you to take the dress of ex-constable, he used to wear the dress of ex, he is going to the society and behave like a constable. Why? Yes. That's exactly what I mean. వీళ్ళందరికీ అధిపతి నువ్వే అంటున్నావు రుద్రుణ్ణి. ఇప్పుడు అక్కడ ఎంజాయ్ చేయడం మాకు వచ్చి చెప్పేవాడు అండి. ఈ డ్రెస్ వేసుకుపోయేటప్పటికి ఎవడు కూడా ఎక్కడ ఒక నైపేసి నన్ను అడగడు. చూసారా? అదే ఎగ్జాక్ట్లీ వాట్ యు మీన్. దట్ ఈ మంత్రం అర్థం అదే. అది ఇవన్నీ నెక్స్ట్ సండేలో వస్తాయి ఇవన్నీ. ఏం అద్భుతం సార్. అప్పుడు మంత్రం చదువుతారు సార్. రుద్రం 11 సార్లు కాదు, 1116 సార్. కానీ ఈ 3 పదాలు చూడండి ఎంత డైవర్జెంట్. చూడండి అసలు మహనీయ రుద్రుడు గొప్పతనం సార్. అది ఒకదానికోటి మళ్ళీ లింక్ పెట్టుకోవటం, అది మనం అర్థం చేసుకుంటే అనుకోండి మొత్తం పోగొట్టుకుంటాం దాన్ని. అదే ఇప్పుడు ఇందాక మా సార్ అన్నట్టు చివరిలో నారాయణమూర్తి చివరి ఇంకేమన్నా ఉండే ఏం మిగలదు సార్. మీరు అన్నట్టు మిగలకుండా చేయాలి సార్, చేస్తారు కూడా మాకు నమ్మకం. యాక్చువల్ గా ఏకాదశి రుద్రాభిషేకంలో ప్రధానమైన ధ్యేయం కూడా దశ దిశలా రక్షించబడ్డటువంటి రావణాసురుడు ఏమైనాడు, వాడి దశ దిశలు అంటే వాడి తలకాయలు ఒకదానికి కూడా అంటుకుని ఉన్నట్టు కాదు. ఏ దిశలో నుంచి వాటిని ఏ దిశలో నుంచి అటాక్ చేసినా సరే హీ కెన్ ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్. ఈ 10 దిశల నుంచి చేసుకోవడం అలవాటు చేసుకున్న అహంకారంతో దేవతలు లేదు, వాడు రాక్షసులు లేదు, మానవులు లేదు, అందరి మీద వాడు ఇష్టం వచ్చినట్టు చలామణి చేస్తుంటే, పైగా వాడు రుద్రభక్తుడు లోపల నుంచి కొట్టాడు. బాబు నా నుంచి నన్ను రక్షించు, అది 11వ డైరెక్షను. నా మనసు నన్ను చెడగొట్టకుండా చూడు, మిగతా వాళ్ళు చెడగొట్టుకోకుండా నేను రక్షించుకునే ప్రయత్నం చేస్తాను. నా మనసే నన్ను తప్పుదారి పట్టిస్తుంటే చెడగొడుతుంటే చేయగలిగింది ఏమున్నది? సో ఆ స్థితి నుంచి నన్ను కాపాడు అని చేయటమే ఏకాదశ రుద్రాభిషేకం. సో దశ దిశలు దశ దిక్పాలకులు ఉన్నారు. మొత్తాన్ని రక్షించాలంటే లోపల నుంచి రక్షించబడాలి అన్న పరంగా. సో ఏకాదశి రుద్రాభిషేకం చేయటంలో ఒక అర్థం అదైతే, సహజంగా నవరంధ్రాలు ఉంటాం. దశమరంధ్రం చర్మం అంతా ఉన్నటువంటి రంధ్రాలన్నీ దశమరంధ్రం అనుకుంటే, ఏకాదశి రంధ్రం పుట్టినప్పుడు తెరుచున్నది, పుట్టబోబోయే ముందు తెరుచున్నది, పుట్టంగానే పుడిపోయింది. మళ్ళీ చనిపోయేటప్పుడు తెరుచుకుని ఆ ద్వారం కూడా నేను బయటికి పోవాలన్న సంకల్పంతో చేసేది ఏకాదశి రుద్రాభిషేకం. అంతేకాదు శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడుల్ని కూడా ఆనంద తన్మయత్వంతో ముంచెత్తి, అమృతానందంతో ముంచెత్తేదానికి చేసేది రుద్రాభిషేకం, ఏకాదశి రుద్రాభిషేకం. ఆ పరంగా దాన్ని అన్వయం చేసుకుని ఎంజాయ్ చేయవలసి ఉంటుంది. అద్భుతమైన మాటల వదిలారు గురువు గారు, ఎమ్మెల్యన్ గారు. పట్టుకున్నామండి. మనం అనేది మిగలకుండా ఉండాలి. ఎంత అద్భుతమైనటువంటి మనం మిగలకుండా ఉంటే అప్పుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటా. అద్భుతమైన మాట మీటువంటి స్వామి ఇప్పించారండి. చాలా అద్భుతమైనటువంటి మాట. మనం అనేది మిగలకుండా ఉండాలి. చాలా బాగుంది సాయిరామ్ అండి. మనసు మిగలకపోతే మనం మిగలం అంతే. సాయిరామ్ అండి. ఆ సాయినాథునికి సాష్టాంగ నమస్కారాలు. శాస్త్రి గారికి, మల్లన్ గారికి నమస్కారాలండి. చాలా కాలం అయింది
మనం చివరికి వచ్చేసాము. ఈ సంవత్సరానికి కొత్త ఇది మనం ఇంకా చూడబోతున్నాము. కొత్త రుద్రాన్ని కూడా మీరు కొత్త కొత్త విషయాలతో మాకు చెప్పాలని ఆశిస్తున్నాము. చాలా మంచి విషయము. సప్త అనే దానికి చాలా వివరంగా చెప్పారండి. ఈ సప్త ఋషులు, సప్తధాతు అన్ని చాలా వస్తాయి. సప్త అనేది, ఈ సప్తాహం అనేది 7 అనే సంఖ్య చాలా బాగుంది, అది చెప్పారు. ఈ మధ్య గుడివాడలో వాళ్ళు చేసిన కార్యక్రమాలు అవన్నీ వింటూ ఉంటే అయ్యో మనం పోలేకపోయినామే. ఆ ఫోటోలు చూసి చాలా ఆనందపడ్డాము. చాలా చాలా బాగున్నాయి ఫోటోల్లో. మేము ఆనందించి అక్కడ ఉన్నాము. మేము మా మనసులంతా అక్కడనే ఉన్నాయి. చాలా బాగుంది. మనసుతో స్వామిని మనం పట్టుకోవాలన్నారు. మనస్సు ముఖ్యం. అది ఫిజికల్ గా కాకుండా మనస్సు, బాహ్యంగా కాకుండా మనసుతో పట్టుకుంటే అది చాలా కాలం ఉంటుంది. అది చెప్పారు. అది జ్యోతిర్మయ స్వరూపం అన్నారు. చాలా బాగుంది. ఈ అమ్మవారు రాక్షసుడిని చంపిందంటే ఆ రాక్షసుడి యొక్క తరింపజేయడానికి అమ్మవారు ఆ రాక్షసుడిని చంపిందన్నారు. అది ఆ రాక్షసుడి యొక్క గొప్ప విషయం. అది రాక్షసుని చంపడం. ఆతృత, ఆత్రా నక్షత్రం అన్నారు. అది స్వామివారి నక్షత్ర విశేషం. చాలా బాగుంది. వృష్టిసి అన్నారు. తలపాగా. ఈ తలపాగా అనే దానికి చాలా అర్థాలు ఉంటాయి. వాళ్ళ అర్హతలను బట్టి తలపాగలు ఉంటాయి. కానీ ఆ తలపాగల కంటే వాళ్ళ యొక్క తల లోపల ఉన్న ఆలోచనలు గొప్పగా ఉండాలి అనే భావం ఉన్నది దాంట్లో. చాలా బాగుందండి. సమస్తము రుద్ర స్వరూపమే అన్నారు. చాలా బాగుంది. తలపాగన గురించి చాలా బాగా చెప్పారు. మనం మనసులో మంచి ఆలోచనలు, మంచి ఇవి ఉండాలి. ఆ విధంగా అయితేనే మన స్వామి గారిని చేరుకోగలము అన్నారు. చాలా బాగుంది. మరి వచ్చే వారం ఇంకా కొన్ని విషయాలు చెప్తే ఇంకా మాకు బాగా అర్థం అవుతుందండి. వీళ్ళు మాట్లాడినవన్నీ చాలా బాగున్నాయి. కోటేశ్వరరావు గాని, ఎమ్మెల్యే గారు, అమ్మాయి శంకర సరస్వతి గాని, ధార వాళ్ళు గాని చాలా బాగా మంచి విషయాలు చెప్పారు. అటువంటి ఆనందం అనుభవించడం వాళ్ళ అదృష్టం. చాలా సంతోషం. సాయిరామ్. ఇంకా చెప్తారమ్మా సార్, మాట్లాడండి. ఆవిడ ఇంకా కొత్త విషయాలు చెప్తాను సార్. మీరే చెప్పబోయారు సార్. జిఎల్ సరస్వతి గారు. గారు వద్దు సాయిరాం, గారు వద్దు సాయిరాం. ఎందుకంటాక నువ్వు పెద్దదాని అక్క. నేను గారులను సంబోధించలే, స్వామి నాకు నేర్పారు. అలా అది వద్దు, గారు వద్దు, గారు వద్దు. గారు అంటే ఎక్కడో దూరం పెట్టినట్టుగా ఉంటుంది. ఉన్న 2 రోజులు నేను కలుసుకున్న క్షణం లేదు. అనుక్షణం మాకు గుడివాడలో మా పిక్చర్ లో ఉన్నావు. అది నేనైతే అక్కడే ఉన్నాను. నా సోల్ అక్కడే ఉంది. వెరీ నైస్. చెప్పా కదా సార్, నీకు అద్భుతం మనసు ఇచ్చాడు. దట్ ఓన్లీ యూఆర్ గోయింగ్ టు ఎవ్రీ ప్లేస్. Yes, I am feeling I am there. సాయిరాం శాస్త్రి గారు, హృదయపూర్వక నమస్కారాలు. తలలు బోడు అయినా తలపులు బోడు. తల బోడు చేసినంత మాత్రం తలపులు బోడులో కదా సార్. అద్భుతంగా చెప్పారు సార్. అయితే సమయం అయిపోతుంది సార్. ఒక్క క్వశ్చన్ అడగను సార్. వెల్కమ్ అమ్మా, ప్లీజ్. సూక్ష్మ శరీరం చెప్పుకుంటాం కదా సార్. ఇప్పుడు మైండ్, మనస్సు, ఇవి తలుపులు ఇవన్నీ చెప్పుకుంటాం కదా. మనస్సు, బుద్ధి, చిత్తము సరే ఏదో మాకు అర్థమైంది అనుకో. మీరు చెప్పడం వల్ల ఇంకా బాగా అర్థం అవుతున్నాయి. ఒకసారి అహంకారం గురించి చెప్పండి సార్. ఈ అహంకారం 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 అంటాము. అవును, అహంకారం గురించి ఒక్కసారి చెప్పండి సార్. ఇప్పుడు నేను అనే భావన కలిగించడమే అహం. ఈ అహాన్ని ప్రపంచం వైపు తిప్పటమే అహంకారం. అహం బ్రహ్మస్మిన్, అందులోనూ అహం ఉన్నది. అహం బ్రహ్మస్మిన్ అనేది ఒరిజినల్ స్థితి. అహం బ్రహ్మస్మిన్ పోయి అహం మనస్సు, అహం ప్రపంచం అనే భావనకి రావటం అహంకారం మూలంగా జరుగుతుందన్నమాట. సో అహం వరకు భగవత్ స్వరూపం. ఆకారం ధరించంగానే ఆకారం, ఇప్పుడు తలపాగా తల అనుకున్నాం. తల వదిలేసి తలపాగాకి ప్రాధాన్యం ఇచ్చినట్టుగా ఈ ప్రపంచంలోకి మనం రావడానికి కారణభూతమైనటువంటి పరమాత్మను వదిలేసి ఈ ప్రపంచాన్ని పట్టుకునేటట్టుగా మాయకి లోను కావటమే అహంకారం మూలంగా మాయకి లోన్ అయిపోతాం. సో ఈ అహంకారం మూలంగానే అరిషడ్ వర్గాలకి గురి అయిపోతాం.
ఈ అరిషడ్ వర్గాలు ఒక్కసారి పట్టుకోగానే అదొక సైకిల్, విష సర్కిల్ లాగా ఒకదానిలోంచి ఇంకోటి, ఇంకో దానిలోంచి ఇంకోటి, ఇంకో దానిలోంచి, అదే రక్తబీజుడి యొక్క కథ. ఈ సర్కిల్లో పడకుండా ఉండాలన్నప్పుడు దృష్టి జ్యోతిర్మయమైనటువంటి జ్ఞానమయమైనటువంటి ఆ భగవంతుడి వైపే ఈ మనసుని తిప్పి కనుక ఉంచేటట్టయితే, సో దానికి అటు ఇటు పోయేదానికి అవకాశం చిక్కక అయిపోతుంది. అది మనం కలిగించటమే సాధారణంగా మరి మన నిత్యకృత్యంలో చేయవలసిన సాధన. సో అహం అనేది దాంతోనే సృష్టి స్టార్ట్ అయింది. ఏకోహం, ఒకే ఒక తత్వం. ఒకే ఒక తత్వం ఉన్నప్పుడు దానికి అహంకారం లేదు, ఏం లేదు, ఉన్నదే ఒక్కొక్కటి. సాయిరామ్, భగవదార్పణ వస్తుంది. సాయిరామ్ తల్లి, భగవదార్పణ సాయిరామ్. అంటే యాక్చువల్గా ఇప్పుడు ప్రోగ్రామ్ జరుగుతోంది కదా, ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు పిల్లలు వచ్చారు. ఆ పిల్లలు 30th and 31st పుట్టపర్తిలో జరిగే ప్రోగ్రామ్స్ కి వాళ్ళ క్లాస్మేట్. ఓకే సార్, థ్యాంక్ యూ. కంప్లీట్ అంటే సడన్ గా వచ్చి నమస్కారం చేసి వెళ్ళిపోతుంది ఆ పిల్ల, అమ్మాయి ఫ్రెండ్ కోసం. సో ఈ అహం అనేది భగవత్ స్వరూపం. ఈ భగవత్ స్వరూపం అహం బ్రహ్మస్మిన్, అందులోనూ అహం ఉన్నది. అహంకారం, ఆకారంతో మనందరూ అహంకారం పొందుతున్నాం. సో అహంకారం అనేది, ఈ అహాన్ని కనుక ప్రపంచానికి తగిలిస్తే మనకి తగులుకునేది అహంకారం. అహాన్ని కనుక బ్రహ్మకి తగిలిచ్చేటట్టయితే మనం అయ్యేది బ్రహ్మస్వరూపం. కాబట్టి అహం అనేది నేను అనే చైతన్యం, నేను అనే భావన నాకు కలగడానికి కారణమే అహం. సో దాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు భగవత్పరంగా అది ముందుకు పోతుంది. సద్వినియోగం చేసుకోలేనప్పుడు మనిషిని కిందకి నెట్టి అహంకారంగా మారుతుంది. అట్లా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఓకే సార్, అదే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అంతఃకరణ మనకి ఇండికేట్ చేస్తుంది, తప్పు చేసాము, రైట్ చేసాము అని జడ్జిమెంట్. అహంకారం అంటూ ఉంటారు. ఈ అహంకారానికి అహం మూలంగానే నేను, ఇప్పుడు సపోజ్ నేను అనే ప్రజ్ఞ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నేను అనే ప్రజ్ఞ మాట్లాడగలుగుతాం కాబట్టి నేను, నా గురించి నేను అని చెప్పుకుంటున్నాను. మాట్లాడలేని జంతువు కూడా నిజంగా మాట వచ్చేటట్టయితే తన గురించి నేనేనే చెప్తుంది. అది లేదు, ఒక చైతన్య రహితమైనటువంటి ఒక రాయి కూడా చైతన్యం వచ్చి మాట్లాడే స్థితి వస్తే నేను రాయినేనే చెప్తుంది. ఈ విశ్వం మొత్తంలో అనేక పదార్థాలు, ఒకటి రాయి కావచ్చు, ఒకటి చెట్టు కావచ్చు, ఒకటి పుట్ట కావచ్చు, ఒకటి మనిషి కావచ్చు, ఒకటి జ్ఞాని కావచ్చు, ఒకటి అజ్ఞాని కావచ్చు, అందరిలో కామన్ గా ఉన్నది నేనునే. ఈ కామన్ గా ఉన్న నేను అనే తత్వానికి కారణం అహం. ఈ అహం బ్రహ్మస్వరూపం. ఈ బ్రహ్మస్వరూపమైనటువంటి అహాన్ని ఆకారానికి పరిమితం చేసి ప్రపంచం వైపు మళ్ళించడం మూలంగా మనిషికి కలిగేది అహంకారాలు. సో దాన్ని పోగొట్టుకునేదానికి భగవంతుడి వైపు కనుక మళ్ళించేటట్టయితే, ఇందాక చెప్పిన గుర్రం, సూర్యుడు నీడ దాని మీద పడకపోవటం మూలంగా అది ముందుకు పోయినట్టుగా మనం మనస్సుని భగవంతుడి వైపు కనుక మళ్ళించేటట్టయితే ఈ అహంకారం మన వెనకబడుతుంది. వెనకబడ్డది మనం ఏం చేయలేక మెల్లిమెల్లిగా దోవ తప్పుకుంటుంది, మనం భగవంతుడి వైపు వెళ్ళిపోగలుగుతాం. సో దానికోసం మనం చేసే ప్రయత్నమే సాధన, లేకపోతే సత్సంగం, ఇంకోటి కార్యక్రమాలు. సాయిరామ్ సార్, హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఇటువంటి డౌట్స్ వస్తూ ఉంటాయి సార్. అహంకారం అంటాం కదా, మీరైతే చాలా చక్కగా నేరేట్ చేసి చెప్తారని. సాయిరామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్ అండి శాస్త్రి గారు. తలపాగా అంటే తలకి పాగాగా ఉంటుంది అనమాట, అంటే రక్షణగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. పాగా అంటే పాగా కాసంటే అంతే కదండి. ఇంకా ముందు ఇంట్రడ్యూస్ చేసి వదిలిపెట్టాను. రక్షణ పరము, అది గిరీశ శబ్దం కూడా రక్షణ పరమైంది. తలకి రక్షణ, తలకి పైన ఒకటి కవరు, ఇంకొన్ని అర్థాలు వస్తాయి. అంటే తల చుట్టూతో వచ్చే అర, ఇప్పుడు పైకి తలగా కనపడుతోంది. అవును, మహానుభావుల యొక్క తల చుట్టూతో ఒక కాంతి వలయాన్ని వేస్తారు. ఆ కాంతి వలయానికి కారణం కూడా తలే. అవునండి. బోర్లిచ్చిన కోడిగుడ్డు ఆకారంలో మనిషి యొక్క ఆకృతి ఉంటుంది. అవును, చాలా పొడుగ్గా పెద్దగా ఉన్నా సరే కాళ్ళ దగ్గర ఉండే జ్యోతిర్మయమైనటువంటి శక్తి చాలా సన్నగా ఉంటుంది, తల దగ్గర ఉన్నది చాలా వెడల్పుగా ఉంటుంది.
అది కూడా తలపాగా కిందకి రావచ్చు. దీనికి కారణం తలలో ఉన్నటువంటి ఆలోచనలే. సో ఏ కార్యక్రమాల మూలంగా ఏది ఎటువైపుకి మనం పోగలుగుతాం ఇవన్నీ అంటే ఇవాళ ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి టచ్ చేయలేదు. నెక్స్ట్ దానిలో ఇక్కడి నుంచే మరి తలపాగా నుంచే మొదలు పెడతాం. ఒక్క విషయం నా మనసుకు తోచింది ఒక్క విషయం తెలియజేసుకుంటున్నాను సాయిరామ్. తలకి ఇది ఎలాగైతే రక్షణగా ఉంటుందో ఫిజికల్ టర్మ్ లో ఇప్పుడు తలలో ఉండే ఆలోచనలు మనసు ఇవి మంచి ఉండొచ్చు, చెడ్డ ఉండొచ్చు అండి. ఈ మంచివి చెడ్డవి ఎక్కడ వస్తాయంటే మనం ఎప్పుడైతే మీరు ఇందాక చెప్పినట్టు అహాన్ని ప్రపంచం వైపు తిప్పినప్పుడే మనకి ఇట్లాంటి ఆలోచనలు అంటే మనకి అక్కర్లేని ఆలోచనలు అవన్నీ వస్తాయి. అహంకారంగా ఈ అహంకారం రాకుండా ఉండాలంటే తలపాగా అంటే ఇక్కడ ఏమిటంటే నాకేమంటే సత్సంగము, సద్గ్రంథ పఠనము ఇవి పాగాగా మనకి రక్షణ ఇస్తుందేమో, మన దురాలోచన నుండి రక్షిస్తుందేమో అని అనిపించిందండి సాయిరామ్. అందుకని అంటే ఇంట్రడ్యూస్ చేసేదానికి ఒకటి మాత్రమే చెప్పాను. ఇవన్నీ అందుకనే తలపాగా నుంచే కంటిన్యూ చేస్తామని చెప్పాను నెక్స్ట్ దానిలో కూడా. అంటే ఇవాళ ఆల్రెడీ మిగతా అన్ని మనం మాట్లాడుకున్నాం అనే ఉద్దేశంతో జస్ట్ మంత్రాన్ని ఇంట్రడ్యూస్ చేసేసి ఒకటి మాత్రం చెప్పేసి ఊరుకున్నాను. వీల్ కంటిన్యూ ఆల్ దోస్ థింగ్స్ నెక్స్ట్ టైం. ఇది కూడా ఉందమ్మా. కోటేశ్వర గారు, సాయిరామ్ సార్, కోటేశ్వర గారు అలాగే సార్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శిక్షణాలకు హృదయపూర్వక అభివాదాలు చేసుకుంటూ ఈరోజు రుద్రంలో అనేకమైన మంచి విషయాలు మన సప్తాహం దగ్గర నుంచి ఎన్నో మంచి మెళకువలు తింటూ చూడడం జరిగింది. ఒక ఆధ్యాత్మిక శిరోమణి మన సప్తాహం అనేటువంటి దాంతో ఇవాళ మొదలైంది. సప్తాహ అంటే ఒక సంపూర్ణత అనేటువంటిది కూడా మనకు వాళ్ళు చూడడం జరిగింది. ఎన్నో విశేషాలు. అలాగే మరి మనస్సు యొక్క తీర్చనులు, ఆ మనస్సు యొక్క ప్రభావం కూడా ఇవాళ మనం చెప్పుకోవడం జరిగింది. మరి ఇలాంటి విశేషాలు చాలా చెప్పారు. ఇంకా ఉష్ణేషనే పిరిచరాయ పులించరాయ అనే దాని మీద ఇంకా మనం సుదీర్ఘమైనటువంటి చర్చ మనం వచ్చే వారంలో చేద్దామన్నారు గురువు గారు. ఇప్పటిదాకా మన విశ్లేషకులు కూడా గురువు గారు చెప్పిన దానికి ఎన్నో విశ్లేషణ చేసుకుని ఉన్నాం. ఇప్పటికే మంచి భావాలు మనం మన మనసులో పొందుపరుచుకున్నాం. వారికి ఈ విధంగా రుద్ర ప్రవచనం చేస్తున్న మన డిఎస్ శాస్త్రి గారికి, డాక్టర్ డిఎస్ శాస్త్రి గారికి మన అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ మొట్టమొదటి కార్యక్రమంలో శ్రీహరి సుబ్రత్నం గారికి, వారికి సహకరించినటువంటి నిర్మల గారికి, వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు గుడివాడ సప్తాహంలో పాల్పంచుకొని అక్కడున్న అనుభూతులను పంచుకొని ఒక్కసారి మనం ఆ ఆనందానందాన్ని మనం చరణం చేసుకున్నందుకు మరి గురువు గారు ఎన్నో విశేషాలు మన శాస్త్రి గారికి మరొకసారి అలా ఎంతో అమూల్యమైనటువంటి విషయాలు చెప్తాం. అవన్నీ కొంచెం టైం ఉంది కాబట్టి ఒకసారి సమగ్రంగా వచ్చే విశ్లేషణలో ఉంటుంది. ఈ విధంగా ఈ రోజు కార్యక్రమానికి ఈ 31/12/23 చరమాంకంలో ఈ సంవత్సరం యొక్క చివరి రోజున ఎన్నో విశేషాలు అంటే సంవత్సరానికి సరిపడా ఇవాళ విశేషాలు ఎన్నో మాట్లాడుకున్నాం. ఎన్నో రకాల మీద భౌతికము, ప్రపంచము, ప్రకృతి, భగవంతుడు, మనస్సు, ఏది మనస్సు లేకుండా ఉండాలి, మనస్సు లేకుండా ఉండాలన్నారు శాస్త్రి గారు. అసలు మనస్సుతో మేము బాధలు పడుతుంటే మన మనస్సు లేకపోతే ఇంకా ఎన్నో బాధలు పడాలి అనేటువంటిది ఇవాళ ఎన్నో విచిత్రమైన ఇవాళ మనకు ఆధ్యాత్మిక ప్రసంగం తిరుపతి కొండ మీద మలుపులు తిరిగిందండి. ఇవాళ ఎన్నో కోణాల్లో స్పృశించాం. దానికి మన సోదరి మండలి కూడా ఎంతో చక్కగా దాని పొటెన్సీ మంచి ప్రోటీనెక్స్ హార్లిక్స్ ఇచ్చి దానికి పలకడం చేకూర్చారు. శాస్త్రి గారిని ఉత్తేజపరిచారు. ఇంకా కొన్ని విశేషాలు వచ్చేలాగా చేశారు. ఈ విధంగా శాస్త్రి గారిని మనం మంచి ఉత్తేజపరచాలి, ఆయన్ని మనస్సు ఉల్లాసం చేయాలి. చేస్తే ఎన్నో విశేషాలు ఆ గని నుంచి మనకు పుంఖాలుగా రావడానికి అవకాశం ఉంది. అలాంటి మరి రుద్ర ఖని అయినటువంటి మన డాక్టర్ డిఎస్ శాస్త్రి గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ అందరికీ 31/12/23 ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి మరి ఎన్నో శుభాలు, శాంతి సౌమనస్యాలు,
సుఖ సంతోషాలతోటి మనల్ని అలరింపజేసినటువంటి 2023కి మనందరి తరఫున హృదయపూర్వక సాదర వీడుకోలు చెప్పుకుంటూ రాబోయేటువంటి కరోనా అనేటువంటి చూపుడు వేలుతో వస్తోంది 2024. కరోనా అనేటువంటి చూపుడు వేలు చూపిస్తోంది ముందుగానే, అసలు వచ్చి రాకముందే. అలాంటి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి 2024 కూడా అమ్మ చూపుడు వేలు మీ తల్లి మూసి మమ్మల్ని కాస్త కాపాడు అనేటువంటి అభ్యర్థన చేసుకుంటూ ఎన్నో శుభాలు కలగాలని, నూతన సంవత్సరంలో మనకు ఎన్నో జయాలు, విజయాలు, దిగ్విజయాలు కలగాలని, శాంతి సౌభాగ్యాలతో వెలసల్లాలని, సుఖ సంతోషాలతో అంతా మనం మనగలగాలని, శాస్త్రి గారి యొక్క పరివేషణలో మనందరం కూడా ఆధ్యాత్మిక సుసంపన్నం కావాలని కోరుకుంటూ మరి శాస్త్రి గారికి మనం సాధారణంగా హృదయపూర్వక వీడుకోలు చూద్దాం. కృతజ్ఞతాభివందనాలు సార్. సాయిరా. అందరికీ నమస్కారాలు. అందరికీ చాలా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మళ్ళీ నెక్స్ట్ నూతన సంవత్సరంలో మళ్ళీ కలవబోతున్నాం. సాయిరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.